గుడ్ ఈవినింగ్ అండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ యాస్పిరెంట్స్ అందరికి కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి జువాలజీలో మనకి జెనెటిక్స్ టాపిక్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అండి. దానిలో భాగంగానే మనకి ఒక 2 సెషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు మనకి 3rd సెషన్లో చాలా ముఖ్యమైనటువంటి బ్లడ్ గ్రూప్స్ సంబంధించినటువంటివి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉండేటటువంటి టాపిక్. అయితే మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా చాలా సింప్లిఫై చేసి జనరలైజేషన్ చేసి మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ రోజు నుంచి మాకు ఒక 5 రోజుల పాటు ట్రైనింగ్ క్లాసులు ఉండటం వల్ల మీకు ఈరోజు నుంచి మీకు కొన్ని లైవ్ క్లాసులని అందించలేకపోయానండి. ఇప్పుడే వచ్చాము. మార్నింగ్ 7కి 6:37కి వెళ్తే ఇంతకుముందే 8కి ఇంటికి రావడం జరిగింది. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి మళ్ళీ రేపు మార్నింగ్ కూడా మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది. ఇట్లా ఒక 5 డేస్ వరకు కొంచెం ఖాళీ లేదు, బిజీగా ఉంది. అయినప్పటికీ కూడా మ్యాక్సిమం కనీసం ఒక వీడియో అయినా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందండి. కాబట్టి మ్యాక్సిమం శనివారం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సండే నుంచి కూడా మీకు అవైలబుల్గా ఉంటాను మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైము. కాబట్టి ఈరోజు మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి జెనెటిక్స్లో భాగంగా మనకి బ్లడ్ గ్రూప్స్ సంబంధించినటువంటి చూద్దామంటే బహుళ యుగ్మ వికల్పాలు, మానవ రక్త వర్గాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మనం చూద్దామండి. దీనికంటే ముందు అసలు రక్త వర్గాల గురించి బేసిక్స్ అనేవి తెలియాలండి. దానికి సంబంధించినటువంటి బేసిక్స్ తెలిస్తే మీకు ఇక్కడ ఇది మొత్తం చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి దీన్ని మీకు సింప్లిఫై చేసి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ మనకి రక్త వర్గాలకు సంబంధించి జనరల్గా రక్త వర్గాలను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త ఈ బ్లడ్ గ్రూప్ను కనుక్కోవడం జరిగింది. మరి ఇతను కనుక్కున్నటువంటి ఏ సందర్భంలో కనుక్కున్నాడు అంటే చూడండి, కొంతమందికి బ్లడ్ అవసరమైనటువంటి వాళ్ళు ఎవరైతే రక్తం తీసుకున్నటువంటి ఆ రిసిపెంట్స్ తీసుకున్నటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. మరికొన్ని సందర్భాల్లో ఎవరైతే రక్తం వేరే వాళ్ళ నుంచి తీసుకున్నారో తీసుకున్నటువంటి వాళ్ళు చనిపోవటం జరుగుతుంది. మరి ఎందుకు ఇట్లా కొన్ని సందర్భాల్లో చనిపోతున్నారు, కొన్ని సందర్భాల్లో రక్తం తీసుకున్న సందర్భాల్లో చనిపోవట్లేదు అనేటటువంటి అంశం మీద కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త అసలు ఏముంది, రక్తంలో ఎందుకు కొన్ని సందర్భాల్లో చనిపోతున్నారు, కొన్ని సందర్భాల్లో ఎందుకు చనిపోవట్లేదు అనేటటువంటి విషయం తెలుసుకోవడం కోసం రక్తం మీద అతను పరిశోధన చేయడం జరిగిందండి. అతను కనుక్కున్నటువంటి విషయాలను బట్టి మొత్తానికి కూడా మనకి అతను రక్త వర్గాల గురించి చెప్పడం జరిగింది. ఇతను మనకు కనుక్కున్నటువంటి అంశాల్లో ఎట్లా రక్త వర్గాలను వర్గీకరించాడు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇతను ఎర్ర రక్త కణాలు పరిశీలించాడండి. ఎర్ర రక్త కణాల ఉపరితలం మీద మనకి ప్రతిజనకం అనేటటువంటి ఒక అంశం ఉంటుందండి. ప్రతిజనకం, దీన్ని యాంటీజెన్ అంటారు. ప్రతిజనకం లేదా యాంటీజెన్ అంటారు. దీన్ని షార్ట్కట్లో ఏజీ అని చూపిస్తారు. మరి ఇలాంటి ప్రతిజనకాలు అనేవి ఎర్ర రక్త కణం ఉపరితలం మీద 2 రకాలైనటువంటి ప్రతిజనకాలు ఉంటాయని చెప్పాడు. ఇవి ఆర్బీసీ సర్ఫేస్ మీద ప్రతిజనకాలు అనేటటువంటివి 2 రకాలైనటువంటి ప్రతిజనకాలు ఉన్నాయండి. అవి ఏంటి అంటే ప్రతిజనకం ఏ, ప్రతిజనకం బి. యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి. సో ఇట్లా ఎర్ర రక్త కణం ఉపరితలం మీద 2 రకాలైనటువంటి ప్రతిజనకాలు ఉంటాయని చెప్పాడు. ప్రతిజనకం ఏ, ప్రతిజనకం బి. యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి. తర్వాత ఇతను ఏం చెప్పాడంటే ప్రతిదేహాలు అనేటటువంటి అంశాలు కూడా చెప్పాడు. ప్రతిదేహాలు, వీటిని యాంటీబాడీస్ అంటారు. ప్రతిదేహాలు అనేటటువంటి అంశాలను కూడా చెప్పాడు. ఈ ప్రతిదేహాలు అనేవి ఎక్కడ ఉంటాయంటే సీరం లేదా ప్లాస్మాలో ఉంటాయి. ప్లాస్మా లేదా సీరంలో ఉంటాయని చెప్పాడు. మరి అయితే ప్రతిదేహాలు కూడా 2 రకాలైనటువంటి ప్రతిదేహాలు ఉంటాయండి. అవి యాంటీబాడీ ఏ, తర్వాత యాంటీబాడీ బి. సో ఇట్లా మనకి 2 రకాల ప్రతిజనకాలు ఉన్నాయి, 2 రకాలైనటువంటి ప్రతిదేహాలు అనేవి ఉన్నాయి. ఈ గుర్తుపెట్టుకోండి, ప్రతిజనకాలు అనేవి ఎప్పుడు కూడా ఆర్బీసీ సర్ఫేస్ మీద ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉపరితలం మీద ఉండేవి ప్రతిజనకాలు. తర్వాత ప్రతిదేహాలు అనేటటువంటి 2 రకాల ప్రతిదేహాలు ఉంటాయి. ఈ 2 ప్రతిదేహాలు కూడా ప్లాస్మాలో లేదా సీరంలో ఉంటాయి. ప్లాస్మాలో ఉంటాయి అనుకుందాం. ఇక్కడ ఇవి 2 కూడా
ప్లాస్మాలో ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి ఫండమెంటల్ ఏంటంటే ఏ వ్యక్తిలో కూడా ఒక రకమైనటువంటి వన్ టైప్ ఆఫ్ యాంటీజెన్ ఉన్నట్లయితే సేమ్ టైప్ ఆఫ్ యాంటీబాడీ అనేది ఎప్పుడూ ఉండదండి. అది ఫండమెంటల్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్లో ఒక వ్యక్తిలో ప్రతిజనకం యాంటీజెన్ ఏ ఉంది. ఏ ఉన్నప్పుడు ఆ పర్సన్లో యాంటీబాడీ అనేది ఏ అనేది ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ ఇది. ఇక్కడ మనకి ఇక్కడ చెప్పినటువంటిది కూడా అదే. ఏ వ్యక్తిలో అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీజెన్ బి అనేటటువంటి ప్రతిజనకం ఉంది ఒక వ్యక్తిలో, మరి ఉన్నప్పుడు యాంటీబాడీ ఏముంటుంది, బి అనేది ఉండదు అని చెప్తున్నాడు. కాబట్టి మనకున్నదే రెండు ప్రతిజనకాలు, ఏ ప్రతిజనకము, బి ప్రతిజనకము. అదేవిధంగా ప్రతిదేహాలు కూడా మనకి రెండే, ఏ బి. ఓకే, వీటిని యాంటీ ఏ అని అనొచ్చు, లేకపోతే మనకి ఏ అని బి అని కూడా అనొచ్చు. యాంటీ ఏ, యాంటీ బి అని కూడా చెప్పొచ్చు. సో కాబట్టి గుర్తుపెట్టుకుని మనకి ప్రతిజనకాలు అనేవి ఏ బి అనేటటువంటి ప్రతిజనకాలు. ప్రతిదేహాలు కూడా ఏ బి అనేటటువంటి రెండు ప్రతిదేహాలు ఉన్నాయి. ఏ వ్యక్తిలోనైనా ఒక రకమైనటువంటి ప్రతిజనకం ఉంటే, అంటే ఏ అనేటటువంటి ప్రతిజనకం ఉంటే దానికి సమానమైనటువంటి ఏ అనేటటువంటి ప్రతిదేహం అనేది ఉండదు అంటున్నాడు. మరి ఏముంటుంది, దీనికి ఆపోజిట్ బి ఉంటుంది. ప్రతిజనకం ఏ ఉన్నట్లయితే అదే వ్యక్తిలో ప్లాస్మాలో ప్రతిదేహము బి ఉంటుంది. ఇంకొక వ్యక్తిలో ఫర్ ఎగ్జాంపుల్ బి అనే ప్రతిజనకం ఉంటే ఆ వ్యక్తిలో బి అనేటటువంటి ప్రతిదేహం అనేది ఉండదు అంటున్నాడు. ఏముంటుంది, ఇంకొకటి ఏముంది, రెండే కదా మనకుంది, ఏ అనే ప్రతిదేహం ఉంది. మరి ఇంకా కొంతమందిలో ఏ రెండు ఉండొచ్చు కదా అంటారు. ప్రతిజనకము ఏ ఉంది, ప్రతిజనకము బి ఉంది ఎర్ర రక్త కణాల మీద. మరి అలాంటి వ్యక్తిలో ప్రతిదేహాలు ఏ బి కానీ రెండు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఉంటే ఏకి మ్యాచ్ అవుతుంది, బి ఉంటే బికి మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆ వ్యక్తిలో ఎర్ర రక్త కణాల మీద ప్రతిజనకం ఏ బి రెండు ఉన్నట్లయితే వాళ్ళలో ఎలాంటి ప్రతిదేహాలు అనేవి ఉండవు. ఓకే, తర్వాత మరికొంతమంది వ్యక్తిలో తీసుకున్నట్లయితే అసలు ఆర్బీసీ సర్ఫేస్ మీద ఎలాంటి ప్రతిజనకాలు లేవు, ఏ కానీ బి కానీ ప్రతిజనకాలు లేవు. అప్పుడు ఆ వ్యక్తిలో మనకి దీనికి ఆపోజిట్ ఏం చెప్పినా ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ ప్రతిదేహం ఏ ఉంది, ప్రతిదేహం బి ఉంది. ఓకే, సో ఇది ఇప్పుడు మనకి దీన్ని తీసుకున్నట్లయితే ఇది మనకి కండిషన్ అండి. ఫండమెంటల్ ఏంటంటే మరి ఎందుకు ఉండకూడదు అని చెప్తున్నాడంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక రకమైనటువంటి ప్రతిజనకానికి అదే రకమైనటువంటి ప్రతిదేహము కలిసినట్లయితే, ఇది ప్రతిజనకానికి అదే రకమైనటువంటి ప్రతిదేహం అంటే ఏ కలిస్తే అవి ఏమవుతాయంటే మొత్తం ఎర్ర రక్త కణాలన్నీ కూడా ముద్దలు అయిపోతాయండి. ఇట్లా మనకి గుచ్చాలు అంటే దీన్ని గుచ్చీకరణం లేదా ఏ గ్లూటినేషన్ అని చెప్తారు. గుచ్చాలుగా మారతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎట్లా ఉంటాయంటే ముద్దలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బెండకాయ కూర తిన్న తర్వాత మజ్జిగ పోసుకుంటే ఇరిగిపోతే ఎట్లా ఉంటాయి, అట్లా ఉంటాయి. లేకపోతే జున్ను ఇరిగిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది, 2-3 రోజుల తర్వాత అట్లా ముద్దలుగా మారుతుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఏ గ్లూటినోజన్ అంటారు. ఏ గ్లూటినోజన్ అని చెప్తారు. ఓకే, ఈ ప్రాసెస్ని ఏ గ్లూటినోజన్ అని చెప్తారు. ఇక్కడ ప్రతిజనకాల్ని ఏ ప్రతిజనకము తర్వాత బి ప్రతిజనకాల్ని ఏ ప్రతిజనకము బి ప్రతిజనకం ఈ రెండింటిని ఐసో ఏ గ్లూటినోజన్స్ అంటారు. ఐసో ఏ గ్లూటినోజన్స్ అంటారు. తర్వాత ప్రతిదేహాల్ని ఐసో ఏ గ్లూటినిన్స్ అంటారు. వీటిని ఐసో ఏ గ్లూటినిన్స్. ఇంపార్టెంట్ అండి, ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతిదేహాల్ని యాంటీబాడీ ఏ, యాంటీబాడీ బి ప్రతిదేహాలను ఏమంటారంటే ఐసో ఏ గ్లూటినిన్స్ అంటారు. తర్వాత ప్రతిజనకము ఏ, ప్రతిజనకము బి, ప్రతిజనకము ఏ బి రెండింటిని ఏమంటారంటే ఐసో ఏ గ్లూటినోజన్స్ అంటారు. అయితే ఇక్కడ మనకి
చెప్పాం కదా, ఈ ప్రాసెస్ని గుచ్చీకరణం అని చెప్తారు. అంటే ఒక రకమైనటువంటి ప్రతిజనకానికి అదే రకమైనటువంటి ప్రతిదేహము కలిస్తే, ప్రతిజనకానికి అదే రకమైనటువంటి ప్రతిదేహం కలిస్తే గుచ్చీకరణం జరిగిద్ది. గుచ్చీకరణం యాగ్లూటినేషన్ ప్రాసెస్ జరిగితే రక్తనాళాల్లో రక్త కణాలన్నీ కూడా ముద్దలు ముద్దలుగా ఏర్పడి మొత్తం బ్లాక్స్ ఏర్పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దాత ఎవరైతే ఇస్తున్నారో బ్లడ్ ఇచ్చేటటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి యాంటీజెన్స్, తర్వాత గ్రహీత ఎవరైతే తీసుకుంటున్నారో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి యాంటీబాడీస్ కలిసి గుచ్చీకరణం జరుగుతాయి. ఇది ఇంపార్టెంట్ అండి. దాత ఇచ్చేటటువంటి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో డోనార్ అయినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి రక్తంలోని యాంటీజెన్స్ ప్రతిజనకాలు తీసుకునేటటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిదేహాలు కలిస్తే గుచ్చీకరణం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి అనేటటువంటి ప్రతిదేహాలు కలిగినటువంటి ఒక వ్యక్తి రక్తంలో బి అనే ప్రతిదేహాలు ఉన్నాయి. మరి అతను తీసుకునేటటువంటి వ్యక్తిలో ప్రతిజనకం ఏ అనేటటువంటి ప్రతిజనకం ఉంటే, బి అనేటటువంటి ప్రతిజనకం ఉంటే, ఇక్కడ చూడండి బీబీ కలిస్తే ఏమైంది, గుచ్చీకరణం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే దాత ఇచ్చేటటువంటి ప్రతిజనకము ఆ గ్రహీతలో ఉన్నటువంటి ప్రతిదేహం రెండు కూడా సేమ్ కాకూడదు. సేమ్ అయితే ఏమవుతుందంటే గుచ్చీకరణం జరుగుతుంది. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇస్తున్నారో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిజనకాలు చూసుకోవాలి, తీసుకునేటటువంటి వ్యక్తిలో ఎలాంటి ప్రతిదేహాలు ఉన్నాయో కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకునేటటువంటి వ్యక్తిలో ఏ అనే ప్రతిజనకాలు ఉన్నాయి, మరి ఇచ్చేటటువంటి వ్యక్తిలో కూడా ఏ అనేటటువంటి ఇతనికి ప్రతిదేహాలు ఏ అనేటటువంటి ప్రతిదేహాలు ఉంటే ఇచ్చేటటువంటి వ్యక్తిలో కూడా ఏ అనే ప్రతిజనకాలు ఉన్నట్లయితే అక్కడ రక్తం అనేది గుచ్చీకరణం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఇది గుర్తు పెట్టుకోండి, దాత ప్రతిజనకము, గ్రహీత ప్రతిదేహాలు ఇది. సో ఇప్పుడు మీకు సింపుల్గా అసలు మరి ఇతను చెప్పినటువంటి రక్త వర్గాల్ని ఇంకా సింప్లిఫై చేసి మనకి ఎట్లా చేయొచ్చు ఏంటి అనేటటువంటిది సింపుల్ ప్రాసెస్లో మనం ఇక్కడ చెప్దాం. మొత్తం ఎన్ని రకాల రక్త వర్గాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం గుర్తించాలి ఏంటి అనేది వాటికి సంబంధించిన లక్షణాలని ఇక్కడ సింప్లిఫై చేసి ఒక టేబుల్ రూపంలో మీకు వేస్తాను. ఇప్పుడు చూడండి ఏ రక్త వర్గంలో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. ప్రతిజనకం ఇక్కడ 1 2 3 ఒక 4 నెంబర్లు వేసుకుందాం. ఇక్కడ ప్రతిజనకం, తర్వాత రక్తవర్గం, తర్వాత ప్రతిదేహం అంటే ఇది యాంటీబాడీ తెలుసు కదా, ప్రతిదేహం అంటే యాంటీబాడీ, రక్తవర్గం బ్లడ్ గ్రూప్, ప్రతిజనకం అంటే యాంటీజెన్. ఓకే, ఇప్పుడు మనకి రక్తవర్గాన్ని ఎట్లా డిసైడ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఒక వ్యక్తి రక్తంలో ప్రతిజనకం అనేటటువంటిది ఏ అనే ప్రతిజనకం ఉందనుకుందాం. మనకి తెలుసు ఆల్రెడీ ఏ మామూలు ప్రతిజనకాలు రెండు కూడా మనకి ఎక్కడ ఉంటాయని చెప్పినాం, ఎర్ర రక్త కణం ఉపరితలం మీద ఉంటాయని చెప్పినాం. కాబట్టి ఇది ఆర్బీసీ గుర్తుపెట్టుకుని పొద్దాక మనం ఇక్కడ రాసే పని లేదు. ప్రతిజనకాలు అనేవి ఆర్బీసీ సర్ఫేస్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఏ వ్యక్తి రక్త వర్గాన్ని ఏమంటారు, ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మీకు సింప్లిఫై చేసి చెబుతున్నాను. ఒక వ్యక్తి ఆర్బీసీ సర్ఫేస్ మీద ఎర్ర రక్త కణం ఉపరితలం మీద ఏ అనేటటువంటి ప్రతిజనకం ఉన్నట్లయితే అతనిది ఏ రక్తవర్గం. అంతేనండి, సింపుల్గా ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెప్తున్నా, మీకు ఈజీగా అర్థమైంది. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క రక్తవర్గాన్ని మనం డిసైడ్ చేయాలి అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణం మీద ఎలాంటి ప్రతిజనకం ఉంది అనేది చూస్తాం. ఇక్కడ నేను ఏ అనేటటువంటి ప్రతిజనకం ఉంది, అప్పుడు అతని రక్తవర్గం ఏ రక్తవర్గం డిసైడ్ చేయొచ్చు. మరి ఎర్ర రక్త కణాల్లో ప్రతిజనకం ఏ ఉన్నప్పుడు ప్లాస్మాలో ప్రతిదేహం ఏ ఉంటుందని చెప్పినాం మనం, దీనికి రివర్స్ ఉంటుందని చెప్పినాం కదా, ఏ ఉంటే ఏ ఉంటుందని చెప్పాం. కాబట్టి ప్లాస్మాలో ప్రతిదేహము బి ఉంటుంది, యాంటీ బి అంటారు దీన్నే, యాంటీ బి లేకపోతే బి ఎట్లయినా వెళ్ళవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏ రక్తవర్గం అయిపోయింది కదా, ఏ రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తిని ఎట్లా మనం గుర్తిస్తామంటే ఎర్ర రక్త కణం మీద ఎలాంటి ప్రతిజనకం ఉందో చూస్తామండి. ఏ అనే ప్రతిజనకం ఉందని చెప్తున్నాను. అది ఉంటే ఏంటి, డైరెక్ట్ రక్తవర్గం రాసుకోవటం ఏ రక్తవర్గం.
మరి రక్తవర్గం ఉన్నప్పుడు ఇంకో కాంపోనెంట్ కూడా ఉంటుందో చెప్పి ఇంకా ప్రతిదేహం యాంటీబాడీ అదే ఉంటుంది ప్లాస్మాలో సేమ్ ఉండదని చెప్పా. కాబట్టి ఏ లేకపోతే ఏకి ఆల్టర్నేటివ్ ఏంటి బి. కాబట్టి ఇక్కడ బి అనేటటువంటి యాంటీబాడీ ఉంది. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఆర్బీసీ మీద ప్రతిజనకం యాంటీజన్ బి ఉంది. ప్రతిజనకం బి ఉన్నప్పుడు అతను రక్తవర్గం బి రక్తవర్గం. ఇక మనం ఎప్పుడైనా ఫండమెంటల్ ఏంటంటే ఆర్బీసీ మీద ఏ రకమైనటువంటి ప్రతిజనకం ఉందో అదే అతను రక్తవర్గంగా డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ ఆర్బీసీ సర్ఫేస్ మీద బి అనేటటువంటి యాంటీజన్ ఉంది కాబట్టి అది బి రక్తవర్గం. ఓకే, మరి బి రక్తవర్గం అనుకున్నప్పుడు ఆర్బీసీ మీద బి అనే యాంటీజన్ ప్రతిజనకం ఉన్నప్పుడు మరి ప్లాస్మాలో ఏముండాలి? బి ఉండకూడదు కదా. ఏముంటుంది దానికి ఆల్టర్నేటివ్? ఏ. యాంటీజన్ ఏ ఉంది ఇక్కడ. ఓకే, ఏ ఉంటే ప్రతిజనకము బి ప్రతిదేహం ఉంటుంది. ప్రతిజనకం బి ఉంటే ప్రతిజనకము ఏ ఉంది. ఓకేనా, ప్రతిదేహము ఏ ఉంది. ప్రతిజనకం ఆర్బీసీ మీద ఎర్ర రక్త కణం మీద ఏ ప్రతిజనకం ఉంటే అది ఏ రక్తవర్గం. బి అనే ప్రతిజనకం ఉంటే బి రక్తవర్గం. ఏ రక్తవర్గంలో ప్రతిజనకం ఏ ఉంటే దానికి ఆల్టర్నేటివ్ ప్రతిదేహము బి ఉంటుంది. బి రక్తవర్గం కలిగిన వ్యక్తిలో ప్రతిజనకం ఎర్ర రక్త కణం మీద బి అనే ప్రతిజనకం ఉంటే ఆల్టర్నేటివ్గా ప్రతిదేహం ప్లాస్మాలో ఏ ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఒక వ్యక్తికి ఆర్బీసీ మీద ప్రతిజనకము ఏ ఉంది, బి ఉంది. 2 ప్రతిజనకాలు ఉన్నాయి, 2 యాంటీజన్స్ 2 ఉన్నాయి. మరి 2 ఉన్నప్పుడు అతని రక్తవర్గం ఏంటి? 2 ఉంటే ఇక్కడ ఏ అంటే ప్రతిజనకం ఏ ఉంటే ఆర్బీసీ మీద ఏ రక్తవర్గం అన్న, బి ఉంటే ప్రతిజనకం బి ఉంటే బి రక్తవర్గం అన్న. ఇక్కడ ఏ బి 2 ఉన్నాయి కాబట్టి ఏమంటాం? వాటి పేరుతోటి ఏబి రక్తవర్గం అన్నాం. ఏబి రక్తవర్గం. ఓకే, ఇది ఏబి రక్తవర్గం అని చెప్పినాం. మరి ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు ఆర్బీసీ మీద ఎర్ర రక్త కణం మీద ప్రతిజనకము ఏబి 2 ఉన్నప్పుడు మరి ఇక్కడ ఏ ఉంటే బి ఉందని చెప్పినాం, బి ఉంటే ఏ ఉందని చెప్పినాం. మరి ఇక్కడ 2 ఉన్నాయిగా. ఆర్బీసీ మీద ఎర్ర రక్త కణం మీద 2 ప్రతిజనకాలు ఉన్నప్పుడు మరి ఇక్కడ ప్రతిదేహాలని ఏముండాలా? ఏమీ ఉండకూడదు. ఇప్పుడు ఏ తీసుకున్నాం అనుకో ఏకి మ్యాచ్ అవుతుంది, బి తీసుకున్నాం అనుకో బికి మ్యాచ్ అవుతుంది. సో కాబట్టి 2 ప్రతిజనకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రతిదేహాలు లేవు. ఓకే, అర్థమైంది కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏబి రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తుల్లో ఎర్ర రక్త కణం మీద ప్రతిజనకం ఏ ఉంటుంది, ప్రతిజనకము బి 2 ప్రతిజనకాలు ఉంటాయి. కానీ ప్లాస్మాలో ప్రతిదేహాలు ఉండవు. నెక్స్ట్ ఇంకోటి, ఎర్ర రక్త కణం మీద అసలు ఎలాంటి ప్రతిజనకాలు కూడా లేకపోవచ్చు ఒక్కోసారి. మరి ఎలాంటి ఏ కానీ బి కానీ ప్రతిజనకాలు 2 కూడా లేవు. మరి అప్పుడు లేనప్పుడు ఏ రక్తవర్గం అంటారు? ఓ రక్తవర్గం అంటారు. సో గుర్తుపెట్టుకోండి. ఇంకేంటంటే ఓ ఏమీ లేవుగా అని అంటుంటారు కదా, అట్లా ఓ అని గుర్తుపెట్టుకోండి. ఓ అంటే ఏమీ లేవు అని అర్థం. ఇక్కడ ఏ లేదు బి లేదు, ఓ ఎట్లా మరి అని అంటారు కదా. సో కాబట్టి ఓ రక్తవర్గం అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ప్రతిజనకాలు ఏ కానీ బి కానీ 2 లేనప్పుడు మరి వీటికి ప్లాస్మాలో ఆల్టర్నేటివ్లు ఏముంటాయి? 2 ఉంటాయి. అప్పుడు ప్రతిజనకము ప్రతిదేహము ఏ ఉంది, ప్రతిదేహము బి ఉంది. యాంటీసీరం యాంటీబాడీ యాంటీఏ లేకపోతే యాంటీఎన్ లేకపోతే ప్రతి యాంటీబాడీ ఇట్లా రాయొచ్చు. యాంటీబాడీ ఏ ఉంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది. 2 ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతిజనకాలు 2 లేవు కాబట్టి ప్రతిదేహాలు 2 ఉంటున్నాయి. ఇక్కడ ప్రతిజనకాలు 2 ఉన్నాయి కాబట్టి ప్రతిదేహాలు ఏమీ లేవు. ఇక్కడ ప్రతిజనకం బి ఉంది కాబట్టి ప్లాస్మాలో ఏ ఉంది, ప్రతిజనకం ఏ ఉంది కాబట్టి బి ఉంది ప్రతిదేహం. సో కాబట్టి ఇదే అండి, ఈ విధంగా మనకి రక్తవర్గాలను డిసైడ్ చేస్తారండి. ఇదే రక్తవర్గం. మనం ఎట్లా అని చెప్పొచ్చు, రక్తవర్గం మొదలుపెట్టి ప్రతిజనకం ప్రతిదేహాన్ని చెప్పొచ్చు, లేకపోతే ప్రతిదేహం దాన్ని బట్టి ప్రతిజనకాన్ని చెప్పొచ్చు, రక్తవర్గం చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇవి 4 రకాల రక్తవర్గాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనకి అంటే ఏ రక్తవర్గము, బి రక్తవర్గము, ఏబి రక్తవర్గము, ఓ రక్తవర్గాలు మనకి తెలిసినాయి. మరి ఇప్పుడు జనరల్గా మనకి పాజిటివ్ నెగిటివ్ రక్తవర్గాలు కూడా చెప్తుంటారు. మరి ఆ పాజిటివ్ నెగిటివ్ రక్తవర్గాలు అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి పాజిటివ్ ఇప్పుడు జనరల్గా మనకి ఇప్పుడు ఏ రక్తవర్గం ఉందనుకో, ఏ రక్తవర్గంలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బి రక్తవర్గం కలిగిన వ్యక్తుల్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మరి ఏబి రక్తవర్గం కలిగినటువంటి వాళ్ళలో ఏబి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఓ రక్తవర్గం కలిగిన వాళ్ళలో ఓ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మరి ఇది ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ మనం చూద్దామండి. మరి ఇది ఏంటి అంటే కార్ల్ ల్యాండ్ స్టైనర్ ఇప్పుడు మనకి 2 రకాలైనటువంటి ప్రతిజనకాలను గుర్తించాడు. యాంటీజన్ ఏ,
యాంటీజన్ బి. ఇట్లా 2 రకాల ప్రతిజనకాలు గుర్తించాడు. అయితే ఏ ప్రతిజనకం ఉంటే ఏ రక్తవర్గం అన్నాడు, బి ప్రతిజనకం ఉంటే బి రక్తవర్గం అన్నాడు. బాగానే ఉంది. అయితే ఇతను ఒక రీసిస్ అనేటటువంటి ఒక కోతిలో రక్తాన్ని పరిశీలిస్తుంటే కార్ల్ అండ్ స్టైనర్కి ఒక కొత్త ప్రతిజనకం కనపడిందండి ఎర్ర రక్త కణం మీద. ఆ కొత్త ప్రతిజనకం ఏంటి అని చూస్తే అది ఏ కాదు, బి కాదు. మరి ప్రతిజనకం ఏ కాదు, బి కాదు, ఇంకా కొత్తగా డిఫరెంట్గా ఉన్నటువంటి ప్రతిజనకం కనపడింది. మరి డిఫరెంట్గా ఉన్నటువంటి ప్రతిజనకం ఏంటి అని చెప్పి అతను అది ఈ రెండింటికి కూడా సంబంధం లేనటువంటిది కాబట్టి ఆ ప్రతిజనకానికి ఒక పేరు పెట్టాడు. ఆ కోతి పేరే పెట్టాడు, రీసిస్ ప్రతిజనకం అని పేరు పెట్టాడండి. దాని పేరు ఏంటంటే రీసిస్ ప్రతిజనకం, RH యాంటీజన్, RH ప్రతిజనకం అని పేరు పెట్టారు. ఓకే, ఇప్పుడు ఈ కోతిలో ఉన్నటువంటి RH అనేటటువంటి ప్రతిజనకము తర్వాత మనుషులను చూస్తే ఒక 80% మనుషుల్లో అది కనపడుతుందంట. సేమ్ కోతిలో ఎలాంటి రీసిస్ ప్రతిజనకం ఉందో అదే రకమైనటువంటి ప్రతిజనకం కనపడింది. అంటే ఏ కాదు, బి కాదు, డిఫరెంట్గా ఉన్నటువంటిది ఈ కోతిలో చూసినటువంటి ప్రతిజనకం మనుషుల్లో కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో కనపడలేదు. సో ఇప్పుడు ఏం చేశాడంటే ఇతను ఎవరికైతే ఈ కోతిలో ఉన్నటువంటి RH అనేటటువంటి ప్రతిజనకం ఉంటుందో వాళ్ళు పాజిటివ్. ఏ వ్యక్తుల్లో అయితే మనకి RH అనేటటువంటి కోతిలో ఉండేటటువంటి ప్రతిజనకం ఉండదో వాళ్ళు నెగిటివ్. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇవి మనం వీటికి యాడ్ చేసుకోవటం. ఇప్పుడు ఏ రక్త వర్గంలో మనకి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ అంటే ఏంటంటే ఏ రక్త వర్గంతో పాటు RH ప్రతిజనకం ఉంటే, కోతిలో ఉన్నటువంటి RH ప్రతిజనకం ఉంటే వాళ్ళు ఏ పాజిటివ్ రక్తవర్గం. తర్వాత ఏ రక్తవర్గాన్ని కలిగి ఉండి వీళ్ళు ఆ కోతిలో ఉన్నటువంటి రీసిస్ ప్రతిజనకం లేకపోతే ఏ నెగిటివ్ పర్సన్స్ వీళ్ళు. తర్వాత బి రక్తవర్గం కూడా అంతే. ఈ ముందు ఈ బి రక్తవర్గం డిసైడ్ చేసి దాంతోపాటు మనం ఆ కోతిలో రీసిస్ కోతిలో ఉన్నటువంటి ప్రతిజనకం ఉంటే బి పాజిటివ్, ఆ రీసిస్ ప్రతిజనకం లేకపోతే బి నెగిటివ్. తర్వాత ఏబి రక్తవర్గంతో పాటు రీసిస్ ప్రతిజనకం ఉంటే పాజిటివ్, లేకపోతే నెగిటివ్. తర్వాత ఓ రక్తవర్గం కలిగి ఉండి RH ప్రతిజనకం కోతిలో ఉండేది ఉంటే పాజిటివ్, లేకపోతే నెగిటివ్. సో ఈ విధంగా మనకి ఫైనల్ అయిపోయిందండి. ఈ విధంగా మనకి రక్తవర్గాలు అన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఓ పాజిటివ్ రక్తవర్గం అంటే ఏంటి, నాకు ఓ రక్తవర్గంతో పాటు పాజిటివ్ నాది అంటే ఏంటి, రీసిస్ ప్రతిజనకం నా దగ్గర ఉంది అని అర్థం. సో అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఫైనల్గా రక్తవర్గాలు అనేటటువంటివి ఏ రక్తవర్గము, బి రక్తవర్గము, ఏబి రక్తవర్గము, తర్వాత ఓ రక్తవర్గము. దీంట్లో పాజిటివ్ నెగిటివ్, బి పాజిటివ్ నెగిటివ్, ఏబి పాజిటివ్ నెగిటివ్, ఓ పాజిటివ్ నెగిటివ్. సో ఇవంటి దీనికి సంబంధించినటువంటి రక్తవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. తర్వాత ఇప్పుడు ఎవరిని ఏ రక్తవర్గాన్ని ఎవరిని ఏమని పిలుస్తారనేది చూద్దాం. ఓ రక్తవర్గం ఓ రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తులు ఇంకొక ఓ రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తికి రక్తాన్ని ఇవ్వచ్చు. మళ్ళీ ఈ రక్తవర్గం ఓ రక్తవర్గం కలిగినటువంటి ఈ వ్యక్తి నుంచి ఇతను తీసుకోవచ్చు రక్తం. ఓకే, తర్వాత ఇతను ఈ ఓ రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తి ఏ రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తికి రక్తాన్ని ఇవ్వచ్చు. ఇతను ఇంకొక ఏ రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తికి కూడా రక్తం ఇవ్వచ్చు. ఓకేనా. తర్వాత ఓ రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తి బి రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తికి ఇవ్వచ్చు. మళ్ళీ ఈ బి రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తి ఇంకొక బి రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తి నుంచి రక్తాన్ని తీసుకోవచ్చు. తర్వాత ఈ ఓ రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తి ఏబి రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తికి రక్తాన్ని ఇవ్వచ్చు. ఈ ఏబి రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తి ఇంకొక ఏబి రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తికి ఇవ్వచ్చు. మళ్ళీ ఇది ఏ. తర్వాత మళ్ళీ ఈ ఏబి రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తి నుంచి ఇతను తీసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఓ రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తి ఎవరెవరికి రక్తం ఇచ్చాడు,
ఇంకొక ఓ రక్తవర్గం కలిగిన వానికి ఇచ్చాడు, ఏ రక్తవర్గం కలిగిన వ్యక్తికి ఇచ్చాడు, బి రక్తవర్గం కలిగిన వానికి ఇచ్చాడు, ఏబి రక్తవర్గం వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఓ రక్తవర్గం కలిగిన వ్యక్తిని విశ్వదాత అంటారు, యూనివర్సల్ డోనార్, విశ్వదాత అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓ రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తిని విశ్వదాత అని పిలుస్తారు. తర్వాత మరి ఏబి రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తి ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నాడో, ఓ నుంచి తీసుకున్నాడు, చూడండి, బి నుంచి తీసుకోవచ్చు, ఏ నుంచి తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఈయన విశ్వగ్రహీత అండి, యూనివర్సల్ రిసిపెంట్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వగ్రహీత ఏబి అండి, విశ్వదాత ఓ రక్తవర్గం. సో మీరు దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే డోనార్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏమడుగుతుంటే విశ్వదాత కదా, దాత అంటే ఏంటి, డోనార్. ఓకే, ఇక్కడ దాత అంటే డి అని గుర్తుపెట్టుకోండి అండి. దాతలో మనకి డి అనేటటువంటిది వచ్చింది కాబట్టి ఓకే, డో అంటే ఓ వచ్చింది చూడండి. డోనార్ అనేటప్పుడు పిలిచేటప్పుడు మనకి డోనార్ కదా, యూనివర్సల్ డోనార్ అంటే డో అన్నప్పుడు ఓ అనేటటువంటిది వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విశ్వగ్రహీత. మరి ఏబి అంటే అట్లా గుర్తుపెట్టుకుంటారంటే అబ్జార్బ్ అని గుర్తుపెట్టుకోండి. అందరిది లాక్కుంటుంది చూడండి, ఇక్కడ ఒక స్పాంజ్ ఏం చేస్తే లాగేసుకుంటుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది కదా. ఇక్కడ ఏబి రక్తవర్గం కూడా ఏం చేసింది అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎవరి నుంచి, అందరి దగ్గర నుంచి అబ్జార్బ్ చేసుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ విశ్వగ్రహీత అంటే గుర్తుపెట్టుకోండి, ఒకటి ఫండమెంటల్ అని మీకు అబ్జార్బ్. ఏబి అంటే అబ్జార్బ్ చేసుకునేది అని గుర్తుపెట్టుకోండి, మొత్తం అందరి దగ్గర నుంచి అబ్జార్బ్ చేసుకుంటుంది ఇది. నెక్స్ట్ డోనార్, విశ్వదాత ఏది అనగానే డోనార్ డో అనగానే మాకు ఫస్ట్ ఓ అనే పదం రావాలి మీకు. సో వచ్చినట్లయితే మీకు ఈజీగా ఇది గుర్తుంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ అండి. ఇక మనకి అసలైన లెసన్లోకి వస్తే మరి రక్త వర్గాలను ఏమంటున్నారంటే బహుళ యుగ్మ వికల్పాలు అంటారు. బహుళ యుగ్మ వికల్పాలు అంటే ఒక లక్షణాన్ని అనేక జన్యువులు అనేవి నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక జన్యువుకి జనరల్గా మనకి ఒక లక్షణం తీసుకున్నట్టయితే ఒక లక్షణానికి మనకి 2 జన్యువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బఠానీ మొక్కలో ఎత్తు అనేటటువంటి లక్షణం తీసుకుంటే ఎత్తుకి మనకి పొడవు, పొట్టి 2 జన్యువులు ఉన్నాయి, అంటే 2 యుగ్మ వికల్పాలు ఉన్నాయి. ఒక లక్షణానికి 2 యుగ్మ వికల్పాలు ఉన్నాయి. గుండ్రని అనేటటువంటి గుండ్రని లక్షణాన్ని తీసుకున్నట్లయితే మనకి అంటే ఆకారం తీసుకున్నట్లయితే గుండ్రని, తర్వాత ముడతలు. ఓకే, ఆర్ స్మాల్ ఆర్. సో ఇట్లా ఒక లక్షణానికి 2 జన్యువులు ఉంటాయని చెప్పిన వాటిని యుగ్మ వికల్పాలని చెప్పినాం. కానీ కొన్ని సందర్భాల్లో ఒక జన్యువుకి 2 కంటే ఎక్కువ యుగ్మ వికల్పాలు ఉంటాయి. సో దాన్నే బహుళ యుగ్మ వికల్పాలు అంటారండి. ఒక జన్యువుకి జనరల్గా 2 ఆల్టర్నేటివ్లు ఉంటాయి, యుగ్మ వికల్పకాలు ఉంటాయి మనకి. ఒకటి డామినెంట్, ఒకటి రెసిస్టివ్ అని చెప్పినాం. ఒకటి బహిర్గత జన్యువు, ఒకటి అంతర్గత జన్యువు. ఇట్లా మనకి 2 జన్యువులు ఉంటాయని చెప్పినాం. ఒక లక్షణానికి ఒక జన్యువు అనేది 2 యుగ్మ వికల్పాలు కలిగి ఉంటుందని చెప్పాం. కానీ కొన్ని జన్యువులకి 2 కంటే ఎక్కువ యుగ్మ వికల్పకాలు ఉంటాయి, దాన్నే బహుళ యుగ్మ వికల్పకాలు అంటున్నారు. జనరల్ గుర్తుపెట్టుకుంటే యుగ్మ వికల్పాలు దేనికి ఉంటాయి, ఒక జన్యువుకి 2 యుగ్మ వికల్పకాలు ఉంటాయి. కానీ ఇక్కడ పేరులోనే ఉంది బహుళ అంటే ఎక్కువ యుగ్మ వికల్పకాలు. అంటే ఒక జన్యువుకి 1 కంటే ఎక్కువ యుగ్మ వికల్పాలు ఉంటాయి, వాటిని బహుళ యుగ్మ వికల్పకాలు అంటారు. మరి ఈ బహుళ యుగ్మ వికల్పకాలను తీసుకున్నట్లయితే ఇవి సమజాత క్రోమోజోమ్లో రెండిట్లో కూడా ఒకే నిర్దిష్టమైనటువంటి లోకస్ వద్ద ఉంటాయి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏదైనా ఒక జన్యువు తీసుకుందాం, దీంట్లో మనకి ఈ జన్యువులు ఒకే లోకస్ దగ్గర మనకి 3 జన్యువులు ఉంటాయి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ జన్యువులు అని చెప్పాం కదా, మరి ఈ ఒక జన్యువుకి 3 యుగ్మ వికల్పకాలు ఉంటాయని చెప్పిన అవి ఏంటి అంటే బీబీ, బీబీ, బీబీ. సో ఇట్లా మనకి 3 రకాలైనటువంటి జన్యు రూపాలు అనేవి కనిపిస్తున్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఒక జన్యువుకి 2 కంటే ఎక్కువ యుగ్మ వికల్పకాలు ఉంటాయి, వాటిని బహుళ యుగ్మ వికల్పకాలు అంటారు.
గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా ఒకే స్థానం వద్ద ఒకటి కంటే ఎక్కువ యుగ్మ వికల్పకాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక లోకస్ దగ్గర ఒక జన్యువు ఉంటుంది, కానీ ఒకటి కంటే ఎక్కువ జన్యువులు అట్లా ఒకే చోట ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే బహుళ యుగ్మ వికల్పకత అని చెప్తారు. ఈ ప్రాసెస్ని, ఫినామినాని, అలాంటి జన్యువుని బహుళ యుగ్మ వికల్పకాలు అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బహుళ యుగ్మ వికల్పకాలకి ఉదాహరణ ఏంటి అని అడిగినప్పుడు మనకి రక్తవర్గాలండి. రక్తవర్గాలను నిర్ణయించేటటువంటి జన్యువులు మనకి బహుళ యుగ్మ వికల్పకాలకు ఉదాహరణ. అంటే రక్తవర్గాన్ని నిర్ణయించేటటువంటి ఒక జన్యువుకి ఒకటి కంటే ఎక్కువ, అంటే 2 కంటే ఎక్కువ యుగ్మ వికల్పకాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ బహుళ యుగ్మ వికల్పకాల వల్ల మనకి ఏర్పడే జన్యు రూపాలు అనేవి తెలుసుకోవటానికి, ఎన్ని రకాల జన్యు రూపాలు ఏర్పడతాయని తెలుసుకోవడానికి ఒక ఫార్ములా ఉంటుందండి. అదేంటి అంటే n×n+1/2. సో దీని ద్వారా మనకి ఈ 3 రకాలైనటువంటి జన్యు రూపాల ద్వారా, ఎన్ని రకాలైనటువంటి జన్యు రూపాలు ఏర్పడతాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే మనకి ఈ 3 రకాలైనటువంటి జన్యు రూపాలతోటి మనకి మొత్తం ఎన్ని రకాలైనటువంటి బహుళ యుగ్మ వికల్పకాలకు సంబంధించినటువంటి జన్యు రూపాలు ఏర్పడతాయని తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బఠానీ మొక్కలో పొడవు అనేటటువంటి జన్యువు ఉంది, తర్వాత పొట్టి అనేటటువంటి జన్యువు ఉంది. మరి ఈ రెండు జన్యువులతోటి మనకి ఎన్ని రకాలైనటువంటి జన్యు రూపాలు ఏర్పడుతున్నాయి? క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో ఇట్లా మనకి 3 జన్యు రూపాలు ఏర్పడుతున్నాయి కదా. సో అట్లాగే ఇక్కడ కూడా ఈ బహుళ యుగ్మ వికల్పకాలకు సంబంధించినటువంటి 3 రకాలైనటువంటి జన్యువుల నుంచి ఓకే ABO అనేటటువంటి 3 రకాలైనటువంటి జన్యువులు ఉంటాయండి. ఏంటి అంటే A, B, ఇంకోటి O, ఈ 3 జన్యువులు చెప్పాం కదా. ఒక జన్యువుకి 3 యుగ్మ వికల్పకాలు ఉన్నాయి ఇక్కడ. అది A, B, O అనేటటువంటి 3 జన్యువులు ఉన్నాయి. అందుకే వీటిని బహుళ యుగ్మ వికల్పకాలు అని చెప్తున్నారు. ఓకే, మరి ఈ 3 జన్యువుల వల్ల ఎన్ని రకాలైనటువంటి జన్యు రూపాలు వస్తాయి అంటే మనకి ఫార్ములా ఏంటంటే ఇప్పుడు చెప్పిన మన బఠానీ మొక్కల్లో 2 జన్యువులు తీసుకుంటే ఒక లక్షణానికి మనకి 3 రకాల జన్యు రూపాలు వచ్చినాయి. అట్లాగే ఇక్కడ రక్తవర్గాలకి 3 జన్యువులు ఉంటాయి. బహుళ యుగ్మ వికల్పాలని 3 ఉంటాయి అని చెప్పినాయి. ఈ 3 బహుళ యుగ్మ వికల్పకాలు ఏదైనా రేషియోలో కలిస్తే మనకి ఎన్ని రకాలైనటువంటి జన్యు రూపాలు వస్తాయి ఎట్లాంటివి అనేది డిసైడ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే n×n+1/2. ఇంపార్టెంట్ అండి ఇది. n×n+1/2 అనేటటువంటి ఫార్ములా అప్లై చేస్తే మనకి ఎన్ని రకాల బహుళ యుగ్మ వికల్పకాలు ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు చూడండి, మనకి మానవుడిలో ABO రక్తవర్గాల్లో మనకి బహుళ యుగ్మ వికల్పాలను లెక్కించడానికి ఫార్ములా ఏంటంటే n×n+1/2. ఇది చూడండి, n×n+1/2 ఫార్ములా అని చెప్పాం కదా. మరి బహుళ యుగ్మ వికల్పకాలు మనకి ఎన్ని ఉన్నాయి? రక్తవర్గాలకు సంబంధించినటువంటివి 3 అని చెప్పినాం. ఎన్ని యుగ్మ వికల్పకాలు ఉన్నాయని చెప్పాము? 3 ఉంటాయని చెప్పినాం. A1, B1, O అనేటటువంటి 3 జన్యువులు ఉన్నాయి ఇక్కడ. మరి 3 బహుళ యుగ్మ వికల్పకాలను ఉపయోగించితే మనకి ఎన్ని రకాలైనటువంటి జన్యు రూపాలు వస్తాయి అనేది ఫార్ములా ఇది. 3 + 1/2 అంటే 3 1 4 3 12/2 అంటే 6. సో కాబట్టి 6 జన్యు రూపాలు వస్తాయి, 4 దృశ్య రూపాలు వస్తాయండి. మనకి తెలుసు ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పిన రక్తవర్గాలు అంటే 4 రక్తవర్గాలు AB, O అని చెప్పాం కదా. 4 దృశ్య రూపంలో ఉండే రక్తవర్గాలు 4 అండి. తర్వాత జన్యు రూపంలో ఉండేటటువంటి రక్తవర్గాలు 6 వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు క్వశ్చన్ కూడా ఎట్లా అడగవచ్చు, ఒక వ్యక్తిలో రక్తవర్గాలకు సంబంధించినటువంటి బహుళ యుగ్మ వికల్పాలు అనేవి 4 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు 4 ఉంటే ఎన్ని ఉంటాయి అంటే 4 × 4 + 1 5, 4 5 20/2 అంటే ఏంటి 10. సో ఇట్లా మీకు ఒక అప్లికేషన్ టైప్ క్వశ్చన్ కూడా అడిగినా కానీ అడగవచ్చు. సో ఫార్ములా ఇది n×n+1/2. అంటే ఇక్కడ మనకు మొత్తం బహుళ యుగ్మ వికల్పాలు రక్తవర్గాలకి సంబంధించినటువంటివి 3 జన్యువులు ఉన్నాయి. అంటే ఒక జన్యువుకి 3 యుగ్మ వికల్పకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని బహుళ యుగ్మ వికల్పకాలు అంటున్నారు. ఈ 3 జన్యువులతోటి 4 దృశ్య రూపాలు వస్తాయి, 6 జన్యు రూపాలు వస్తాయి. సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి చూద్దామండి. కార్ల్ ల్యాండ్ స్టీనర్. మరి కార్ల్ ల్యాండ్ స్టీనర్ శాస్త్రవేత్త చూడండి, మనకి రక్తంలో AB అనేటటువంటి ప్రతిజనకాలను మొట్టమొదటిసారిగా గుర్తించి ABO రక్తవర్గాలని అయినా వెలుగులో తీసుకొచ్చిందని చెప్పాము. మరి ఏం చేసినటువంటి ఆవిష్కరణకు 1930లో ఆయనకి వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందని చెప్పాము.
ఎర్ర రక్త కణాలు ప్లాస్మా త్వచం పైన ప్రతిజనకం యాంటీజెన్ ఉనికిని ఆధారంగా చేసుకుని ఇతను రక్త వర్గాలను చెప్పాడు. ABO చెప్పాం కదా ఇంతకుముందు. ఎర్ర రక్త కణాల మీద ఉన్నటువంటి ప్లాస్మా త్వచం పై ఉన్నటువంటి ప్రతిజనకాల ఉనికిని ఆధారంగా చేసుకుని ఇతను రక్త వర్గాలను చెప్పాడు. ఈ ఎర్ర రక్త కణాలు ప్రతిజనకాలు అనేవి ఎర్ర రక్త కణాల ప్లాస్మా త్వచం పైన ఉంటాయండి. తర్వాత ఇవన్నీ అసలు చూడండి. నెక్స్ట్ రక్త మార్పిడి జరిపినప్పుడు AB ప్రతిజనకాలు రక్త కణాల గుచ్చీకరణ గావించడం ద్వారా వాటిని ఐసోఏగ్లుటినోజన్స్ అంటారు. చెప్పాం కదా ఇంతకుముందు. ప్రతిజనకము A, ప్రతిజనకము B రెండు ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు ప్రతిజనకం A, ప్రతిజనకం B రెండు ప్రతిజనకాలని మనకి ఏమని చెప్తారంటే ఐసోఏగ్లుటినోజన్ అంటారు. ఐసోఏగ్లుటినోజన్ యాంటీజెన్ కదా, జన్ అనేది ఇక్కడ జనకాలు అని గుర్తుపెట్టుకోండి. జన్ అంటే జనకాలు. ఓకే, ప్రతిజనకాలు AB ప్రతిజనకాలను ఐసోఏగ్లుటినోజన్స్ అని చెప్తారు. ఇగో ఏ రక్తవర్గపు వ్యక్తి ఎర్ర రక్త కణాల ఉపరితలం పైన ఏ ప్రతిజనకము ప్లాస్మాలో యాంటీ B ప్రతిదేహం ఉంటుంది. B రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తిలో ఎర్ర రక్త కణం పైన B ప్రతిజనకము, ప్లాస్మాలో యాంటీ A ప్రతిదేహం ఉంటాయి. AB రక్తవర్గం కలిగిన వ్యక్తుల్లో ఎర్ర రక్త కణం పైన AB ప్రతిజనకం రెండు ఉంటాయి, కానీ ప్లాస్మాలో ప్రతిదేహాలు ఉండవు. O రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తుల్లో ఎర్ర రక్తం కణం పైన ప్రతిజనకాలు ఉండవు, కానీ ప్లాస్మాలో యాంటీ A, యాంటీ B రెండు ప్రతిదేహాలు ఉంటాయి. సో ఇది తర్వాత మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి జెనెటికల్గా దీన్ని చూద్దాం. ఈ 4 రకాల రక్త వర్గాలని చెప్పాం కదా, మరి బహుళయుగ్మ కల్పాలని చెప్పినాం కదా. ఇవి 9వ క్రోమోజోమ్ మీద ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. బహుళయుగ్మ కల్పకాలకి సంబంధించినటువంటి ఒక జన్యువుకి 3 యుగ్మ కల్పాలు ఉంటాయని చెప్పినప్పుడు ఆ 3 యుగ్మ కల్పాలు ఎక్కడ ఉంటాయని అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే 9వ క్రోమోజోమ్ మీద ఉంటాయి. మానవుడిలో బహుళయుగ్మ కల్పకాలకు సంబంధించినటువంటి జన్యువులు ఎక్కడ ఉంటాయంటే 9వ క్రోమోజోమ్ మీద, 9వ దైహిక క్రోమోజోమ్ ఇంపార్టెంట్. 9వ దైహిక క్రోమోజోమ్ మీద ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఐ అంటారండి. చెప్పాం కదా రక్త వర్గాలకు సంబంధించినటువంటి ఇది 9వ దైహిక క్రోమోజోమ్ అనుకుందాం. దీని మీద ఐ అయినటువంటి ఒక జన్యు ఉంటుంది. అదే ఐసోఏగ్లుటినోజన్ అని చెప్పినాం కదా. సో కాబట్టి ఐ అనేటటువంటి ఈ జన్యు ఉంది. మరి ఈ ఒక్క జన్యువుకి 3 రూపాలు ఉన్నాయి. ఓకే, అవి ఏంటి అంటే ABO అనేటటువంటి 3 యుగ్మ కల్పకాలు ఉన్నాయి. అందుకే దీన్ని బహుళయుగ్మ కల్పకాలు అన్నారు. మరి ఈ 3 జన్యువులు కలిస్తే మనకి 4 దృశ్య రూపాలు ఏర్పడ్డాయని చెప్పినాం. ABO దృశ్య రూపంలో మనకి 4 రక్త వర్గాలు ఏర్పడతాయని బెర్న్స్టెయిన్ కనుక్కున్నాడు. ఇంపార్టెంట్. మానవుడు 9వ క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి ఐ జన్యుకు సంబంధించినటువంటి 3 యుగ్మ కల్పకాలు వాటికి అంతరచర్యలు జరపడం వల్ల ఎన్ని రకాలైనటువంటి దృశ్య రూపాలు ఏర్పడతాయి, 4 రకాల దృశ్య రూపాలు ఏర్పడతాయని చెప్పింది ఎవరంటే బెర్న్స్టెయిన్ చెప్పాడు. ఇంపార్టెంట్ ఇది. మరి అయితే ఈ ఐ అనే జన్యువుకి మనకి చెప్పాం మనం 3 యుగ్మ కల్పకాలు ఉంటాయని చెప్పాం కదా. అవి ఏంటి అంటే IA, IB, తర్వాత IO. ఓకే, అర్థమవుతుంది కదండి. మానవుడికి బహుళయుగ్మ కల్పకాలకు సంబంధించినటువంటి జన్యువు అనేది ఐ అంటారండి. ఈ జన్యువు ఎక్కడ ఉంటుందంటే 9వ దైహిక క్రోమోజోమ్ మీద ఉంటుంది. ఈ 9వ దైహిక క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి ఐ అనే జన్యువుకి ఎన్ని యుగ్మ కల్పకాలు ఉంటాయంటే 3 యుగ్మ కల్పకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని బహుళయుగ్మ కల్పకం అని చెప్పాము. ఓకే, మరి అవి ఏంటి అంటే ఆ 3 IA, IB, IO. ఇదిగోండి IO, ఇదే మనం ఫైనల్ చేసుకున్నాం. మరి ఇట్లా 4 రకాల రక్త వర్గాలని ఏర్పడతాయని చెప్పింది బెర్న్స్టెయిన్. ఇంకా చూడండి, ఐ అనేటటువంటి జన్యువుకి IA, IB, IO అనేటటువంటి 3 యుగ్మ కల్పకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్లాస్మాలో ఉండేటటువంటి యాంటీ A, యాంటీ B ప్రతిదేహాలని ఐసోఏగ్లుటినిన్స్ అంటారు. చెప్పాను ఇంతకుముందు. ప్రతిజనకాలని ఐసోఏగ్లుటినోజన్ అంటే వీటిని ఐసోఏగ్లుటినిన్స్ అంటారు. ఇంపార్టెంట్, బిట్టుకు కూడా అడుగుతారు. లేకపోతే ఐసోహీమోఏగ్లుటినిన్స్ అంటారు. అక్కడ గ్లూటినోజన్ అంటే ప్రతిజనకం, ఐసోఏగ్లుటినిన్స్ అంటే ఇది ప్రతిదేహాలు. మరి చూడండి, ఈ ప్రతిదేహాలు అనేవి ఏ రకానికి చెందినవి అని అడుగుతారంటే ఇంపార్టెంట్ IgM, ఇమ్యునోగ్లోబులిన్ M రకానికి చెందినటువంటివి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మానవుడిలో ఉండేటువంటి రక్త వర్గాలకు సంబంధించినటువంటి ప్రతిదేహాలు ఏ రకమైనటువంటి రకానికి చెందినవి అంటే IgM,
ఇమ్యునోగ్లోబులిన్ ఎం రకానికి చెందినటువంటి ప్రతిదేహాలు ఇవి. యాంటీబాడీ ఏ, యాంటీబాడీ బిలు. చూడండి, ఒక వ్యక్తి ఐసోఎగ్లుటిన్ మరొక వ్యక్తి ప్రతిజనకాలతోటి చర్య జరిపి గుచ్చీకరణం చేస్తాయి. చూడండి, ఐఏ ఐబి యుగ్మవికల్పకాల వల్ల ఏబి ప్రతిజనకాల ఉత్పత్తి అవుతాయి. ఇక చూడండి, ఏ అనేటటువంటి చూడండి ఐఏ అనేటటువంటి జన్యువు వలన ఏ ప్రతిజనకం ఉత్పత్తి అయింది. ఐబి అనేటటువంటి ప్రతిజనకం వల్ల ఐబి అనేటటువంటి జన్యువు వలన బి అనేటటువంటి ప్రతిజనకం ఉత్పత్తి అయింది. ఓకేనా. తర్వాత ఓ అనేటటువంటి జన్యువు ఎలాంటి ప్రతిజనకాన్ని ఉత్పత్తి చేయదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఐఏ ఐబి యుగ్మవికల్పకాలు వరుసగా ఐఏ అంటే ఏ రక్తవర్గాన్ని ఉత్పత్తి చేసే జన్యువు, ఐబి అనేటటువంటి జన్యువు ఏంటి అంటే బి రక్తవర్గాన్ని ఉత్పత్తి చేసే జన్యువు. మరి ఐఓ అనేటటువంటిది ఏంటంటే ఏ రక్తవర్గాన్ని ఇది ఉత్పత్తి చేయదు. అంటే ఐఏ అనేటటువంటి జన్యువు ఏ ప్రతిజనకాన్ని ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. ఐబి అనే జన్యువు బి ప్రతిజనకాన్ని ఉత్పత్తి చేసింది. ఐఓ అనే జన్యువు ఎలాంటి ప్రతిజనకాన్ని, నో యాంటీజన్, ఎలాంటి ప్రతిజనకాన్ని ఉత్పత్తి చేయట్లేదు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ మూడిటికి సంబంధించి ఒక ఫార్ములా ఉందండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు ఎట్లా ఉంటాయి అంటే చూడండి, ఐఏ ఐబి అనేవి సహబహిర్గతాలు, ఇవి రెండు కూడా కోడామినెంట్స్, ఇవి రెండు కూడా సహబహిర్గతాలు. మరి తర్వాత ఇవి రెండు ఓ పైన బహిర్గతాన్ని ప్రదర్శిస్తాయి, ఓ పైన బహిర్గతాన్ని ప్రదర్శిస్తాయి. చూడండి, ఇక్కడ ఈ ఫార్ములా చూస్తే అర్థమైంది. ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐబి అంటే ఏ ప్రతిజనకము బి ప్రతిజనకము సహబహిర్గతాలు, కోడామినెంట్స్. తర్వాత ఐఓ పైన ఇవి బహిర్గత లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. సో మరి దీన్ని సింపుల్గా మీకు ఎట్లాగంటే చూడండి, ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐబి, ఏ ప్రతిజనకము ఏ బి ఇవి రెండు కూడా సహబహిర్గతాలు, ఇట్లా ఈక్వలేషన్ అంటే సహబహిర్గతాలు, కోడామినెంట్స్, సహబహిర్గతాలు. తర్వాత ఐఓ అనేది ఐఏ తర్వాత ఐబి దీని మీద డామినేట్గా ఉంటాయి ఇవి రెండు కూడా. ఈ రెండు ఐఏ ఐబి అనేవి ఐఓ మీద బహిర్గతాన్ని ప్రదర్శిస్తాయి. ఐఏ ఐబి అనేవి రెండు కూడా సహబహిర్గతాలండి. మరి సహబహిర్గతం అంటే మనం ఇప్పుడు ఎట్లా చెప్పాము, ఒక వ్యక్తి బఠానీ మొక్కల్లో పొడవు మొక్కను తీసుకొని టాలు, దీన్ని ఒక పొట్టి మొక్కతోటి సంకరణం చేసినాం. మరి సంకరణం చేసినప్పుడు మనకి మొదటి తరంలో వచ్చినాయి అన్నీ కూడా ఏంటి, పొడవు లక్షణాలు వచ్చినాయి. ఓకే, పొడవు పొట్టి తీసుకున్నట్లయితే మనకి పొడవు లక్షణం అనేది వచ్చింది, దీనికి సంబంధించినటువంటి లక్షణం వచ్చింది. అంటే దీనికి సంబంధించిన జన్యువు దీని దగ్గర ఉంది, అయినప్పటికీ కూడా ఈ పొడవు లక్షణమే వచ్చింది. తర్వాత ఎరుపు, దీని ఏం చెప్పినాం, సంపూర్ణ బహిర్గతత్వం అని చెప్పినాం, సంపూర్ణ బహిర్గతత్వం, కంప్లీట్ డామినెన్స్. తర్వాత ఇంకొకటి మిరాబిలస్ జలాప అనేటటువంటి మొక్కల్లో మనం ఒకటి చెప్పాము, ఏంటి అంటే ఎరుపు పువ్వులు ఉన్నటువంటి పుష్పం ఉన్నటువంటి మొక్కని తెలుపు పువ్వులు ఉన్నటువంటి మొక్కతోటి సంకరణం చేస్తే నీలిరంగు కలిగినటువంటి పువ్వులు వచ్చినాయి. ఓకేనా. మరి ఇక్కడ ఏంటి, అసంపూర్ణ బహిర్గతత్వం. ఇది అసంపూర్ణ బహిర్గతత్వం అంటే ఏంటి, ఇన్కంప్లీట్ డామినెన్స్. ఇది పూర్తిగా సంపూర్ణ బహిర్గతత్వం అని చెప్పిన దీంట్లో ఏది అంటే పొడవు పొట్టిలో ఒక లక్షణం వస్తే సంపూర్ణ బహిర్గతత్వం. ఈ రెండు లక్షణాల కంటే డిఫరెంట్గా ఈ రెండు లక్షణాలు కాకుండా కొత్త లక్షణం వచ్చింది ఇక్కడ. సో దీన్ని అసంపూర్ణ బహిర్గతత్వం, ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటారండి. చూడండి, ఇక్కడ ఎరుపు తెలుపు రంగు పుష్పాలు ఉన్నటువంటి మొక్కల మధ్య సంకరణం జరిగితే F1 జనరేషన్లో వచ్చిన నీలి రంగు కలిగినటువంటి పుష్పాలు వచ్చినాయి. అంటే ఏంటి, ఆ రెండు లక్షణాలు కాకుండా డిఫరెంట్ కొత్త లక్షణం వచ్చింది, దీన్ని అసంపూర్ణ బహిర్గతత్వం అంటారు. కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇది సహబహిర్గతత్వం అని చెప్తున్నాం. ఓకేనా. సహబహిర్గతత్వం, కోడామినెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు రెండు లక్షణాలు తీసుకున్నప్పుడు, ఈ పొడవు పొట్టి అనే లక్షణాలను తీసుకున్నప్పుడు ఈ F1 తరంలో రెండు లక్షణాలు వస్తాయి ఇక్కడికి. అంటే దీనికి ఇక్కడ మనం చూపించడం కుదరదు, రక్త వర్గాలకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏ
అంటే ఏ రక్త వర్గమే కదండి. ఇప్పుడు ఐఏ అనేటటువంటి జన్యువు దేని చూపించింది? ప్రతిజనకం ఏ అని చూపించింది. కాబట్టి ఏ రక్త వర్గానికి 2 జన్యువులు ఉన్నాయి. ఐఏ అంటే ఏ రక్త వర్గం, తర్వాత ఐబి ఓకేనా, ఇదేంటి బి రక్త వర్గం. ఓకేనా. సో తర్వాత ఇప్పుడు ఒక ఏ రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తికి, అంటే ఒక పురుషుడికి బి రక్త వర్గం కలిగినటువంటి స్త్రీతోటి వివాహం చేసినప్పుడు వీళ్ళలో ఐఏ ఇక్కడ ఐబి మరి వీళ్ళకి పుట్టేటటువంటి పిల్లలు ఈ తండ్రికి సంబంధించినటువంటి ఏ రక్త వర్గానికి సంబంధించినటువంటి ఐఏ జన్యువు వచ్చింది. అదేవిధంగా తల్లి దగ్గర నుంచి బి రక్త వర్గానికి సంబంధించినటువంటి ఐబి జన్యువు వచ్చింది. అంటే 2 జన్యువులు ఉన్నట్లయితే ఏ రక్త వర్గం అయితే ఏబి రక్త వర్గం. అంటే ఇక్కడ ఏ ప్రతిజనకము ఏ అనేటటువంటి జన్యువు బి అనేటటువంటి జన్యువులు 2 ఒకదానికొకటి కలిసి సహబహిర్గతత్వం అని చెప్పినాం. అంటే ఏ జన్యువు బి జన్యువు 2 జన్యువు లక్షణాలు ఇక్కడ కనపడుతున్నాయి. సో కాబట్టి ఏబి అనే 2 జన్యువులు వచ్చినాయి, ఇక్కడ సమానంగా వచ్చినాయి ఇక్కడ F1 జనరేషన్. దీన్ని సహబహిర్గతత్వం అంటారండి. అర్థమైంది కదా మీకు? సహబహిర్గతత్వం అంటే ఇప్పుడు ఏ రక్త వర్గము బి రక్త వర్గం కలిగినటువంటి స్త్రీ పురుషులకు వివాహం చేస్తే ఏ రక్త వర్గానికి సంబంధించినటువంటి ఐఏ జన్యువు బి రక్త వర్గానికి సంబంధించినటువంటి ఐబి జన్యువు 2 జన్యువులు కలిసి మనకి F1 తరంలో ఐఏ ఐబి 2 జన్యువులు సమానంగా వచ్చినాయి ఇక్కడ. అంటే ఏంటి? ఏబి జన్యువులు 2 వచ్చినాయి అంటే ఏంటి? ఏబి రక్త వర్గం వచ్చిందని అర్థం ఇక్కడ. సో దీన్ని సహబహిర్గతత్వం అంటారు. కాబట్టి తర్వాత ఏ జన్యువు ఏ రక్త వర్గము ఓ రక్త వర్గం మీద డామినేట్గా ఉంటుంది. ఐఓ అనే దాని మీద డామినేట్గా ఉంటుంది. నెక్స్ట్ ఐబి అనేటటువంటి జన్యువు కూడా ఐఓ మీద డామినేట్గా ఉంటుంది. ఇవి 2 మాత్రం కూడా కోడామినెన్స్గా ఉంటాయి. ఐఏ తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఐబి ఇది. సో ఇది దీనికి సంబంధించినటువంటి టేబుల్ ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, రక్త వర్గాలని ఎట్లా గుర్తించాలి అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే ఇది కూడా చాలా ఈజీ అండి. రక్త వర్గాలు గుర్తించడానికి ఒక పరీక్ష ఉంటుంది, చాలా ఈజీ టెస్ట్. అది ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక స్లైడ్ తీసుకుంటాం. ఈ స్లైడ్ మీద లేకపోతే 3 స్లైడ్లు తీసుకున్నామండి. 3 స్లైడ్లు తీసుకొని దీని మీద మనకి మన దగ్గర యాంటీబాడీస్ ఉన్నటువంటి సీరమ్స్ ఉంటాయి. ఒకటి రెడ్ కలర్ ఉంటుంది, ఇంకోటి గ్రీన్ కలర్ ఉండొచ్చు, ఇంకోటి బ్లూ కలర్ ఉండొచ్చు. సో ఇట్లా మనకి 3 రకాలైనటువంటి రంగుల్లో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఉన్నటువంటి యాంటీ సీరమ్స్ ఉంటాయి. ఇక్కడ దీని మీద ఏం చేసినామంటే యాంటీబాడీ ఏ సీసాలో ఉన్నటువంటి ఒక చుక్కను ఇక్కడ వేసా. తర్వాత ఇంకొక స్లైడ్ మీద యాంటీబాడీ బి ఉన్నటువంటి యాంటీ సీరం సీసాల నుంచి ఒక చుక్క వేసా యాంటీబాడీస్. తర్వాత ఇంకొక స్లైడ్ మీద RH రీసిస్ ప్రతిజనకం ఉన్నటువంటి దాన్ని డి అంటారండి. రీసిస్ ప్రతిజనకాన్ని యాంటీ డి లేకపోతే డి ప్రతిజనకం అంటారు దాన్ని. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది వేసా, గుర్తుంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏం చేసినామంటే ప్రతి దేహాలు ఉన్నటువంటి శాంపిల్ ఉన్నటువంటి ఒక సీసాలు ఉంటాయి, 3 సీసాలు ఉంటాయి. ఇట్లా మనకి దీని మీద రాసి ఉంటాయి RH యాంటీబాడీ లేకపోతే ఏ యాంటీబాడీ ఏ, తర్వాత యాంటీబాడీ బి అని మనకి దీని మీద సీసాల మీద రాసి ఉంటాయి. ఇప్పుడు దీని మీద మనం ఏం చేస్తామంటే ఒక స్లైడ్ మీద ప్రతి దేహం ఏ అని రాసి ఒకటి రాస్తాం. ఇక్కడ యాంటీబాడీస్ ఇవన్నీ ఏంటంటే యాంటీబాడీస్. ఇది ఇంకా ఈ యాంటీబాడీస్ ఇవన్నీ కూడా యాంటీబాడీ ఏ ఉన్నటువంటిది ఒక డ్రాప్ వేసాము, యాంటీబాడీ బి ఉన్నటువంటిది ఒక డ్రాప్ వేసాము, తర్వాత ఇంకోటి RH యాంటీబాడీది ఇక్కడ వేసాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నా రక్త వర్గాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. ఏం చేస్తామంటే ఫింగర్ని రింగ్ ఫింగర్ని క్లియర్గా కడిగి దానికి ఒక నీడిల్ తోటి కుచ్చి 3 చుక్కలు వేస్తాం. ఎక్కడో చుక్క ఎక్కడో చుక్క ఎక్కడో చుక్క 3 చుక్కలు వేస్తామండి. వేసిన తర్వాత 3 చీపురు పుల్లలతోటి జాగ్రత్తగా వాటిని 2-3 సార్లు ఇట్లా కలుపుతాం. దీని వేరు సపరేట్ పుల్లలతోటి దీన్ని కలిపేసి పక్కన పడేస్తాం. ఇంకో పుల్ల తీసుకొని దీన్ని తీసుకొని కలిపి పక్కన పడేస్తాం. ఇంకో పుల్ల తీసుకొని దీన్ని కలిపి పక్కన పడేస్తాం. ఇట్లా పడేసిన తర్వాత 1 నిమిషం తర్వాత మనం అబ్జర్వ్ చేసి చూస్తే దీంట్లో ముద్దలుగా మారుతాయి. ఇక్కడ ముద్దలుగా మారింది అనుకోండి, అది ఏ రక్త వర్గం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రతిదేహం ఇక్కడ ఉంది కదా,
చెప్తున్నాం కదా, మన దగ్గర ఏ ప్రతిజనకం ఉందో టెస్ట్ చేసుకుంటున్నాం. మన దగ్గర ఆల్రెడీ ప్రతిదేహాలు ఇక్కడ ఉన్నాయి తెలుసు మనకి, కానీ మన దగ్గర ఏముందో తెలియదు కదా. మరి మన దగ్గర చెప్పాను నేను, మ్యాచింగ్ అయిద్దని చెప్పే కదా. ఇక్కడ స్లైడ్ మీద తీసుకుంటే ప్రతిదేహం ఏ, మన దగ్గర కూడా అది దీనికి సమానమైనటువంటి ప్రతిజనకం ఏ ఉంటే ఇక్కడ గుచ్చీకరణం జరిగింది. ఇక్కడ కేవలం ఇక్కడే జరిగితే ఇది ఏ రక్తవర్గం. తర్వాత కేవలం బి దగ్గర మాత్రమే జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ బి ప్రతిదేహం మనకు తెలుసు, మనం వేసింది రక్తంలో. ఒకవేళ దీనికి సమానమైనటువంటి ప్రతిజనకం ఉంటే అప్పుడు ఏమైంది, ఇక్కడ రక్తం గుచ్చీకరణం జరిగింది. కేవలం ఇక్కడే జరిగితే బి రక్తవర్గం. ఒకవేళ ఇక్కడ రెండు చోట్ల జరిగింది అంటే ఏంటి, మనకి ఈ స్లైడ్ మీద ప్రతిదేహం ఏ తీసుకున్నాం, ఇక్కడ ప్రతిదేహం బి తీసుకున్నాం. రెండింటి మీద రక్తం వేసినప్పుడు రెండింటికి కూడా మనకి మ్యాచింగ్ అయింది అంటే, రెండు కూడా గుచ్చీకరణం జరిగింది అంటే మన దగ్గర రెండింటికి సమానమైనటువంటి ప్రతిజనకం ఏ, ప్రతిజనకం బి రెండు ఉన్నట్టే కదా. సో మరి రెండు ఉన్నట్టే రెండు చోట్ల గుచ్చీకరణం జరిగింది, అప్పుడు ఏబి రక్తవర్గం. తర్వాత ఇది రీసిస్ అని చెప్పినాం, ఆర్హెచ్ పాజిటివ్ అని నెగిటివ్ అని చెప్పినాం. ఇక్కడ ఆర్హెచ్కి సంబంధించిన ప్రతిదేహం ఇక్కడ తీసుకుంటున్నాం, మన రక్తంలో ఉందా లేదో తెలియటానికి మనం ఇక్కడ చుక్కేస్తున్నాం. ఈ వేసినటువంటి రక్తంలో మనకి ఆర్హెచ్ ప్రతిజనకం ఉంటే ఇక్కడ ప్రతిదేహం ఉంది కాబట్టి ఆల్రెడీ అవి రెండు కూడా గుచ్చీకరణం జరిగింది. గుచ్చీకరణం జరిగితే పాజిటివ్, లేకపోతే నెగిటివ్. సో చూడండి, అసలు ఎక్కడా జరగకుండా ఇక్కడ జరిగితే, ఇక్కడ ఏంటంటే ఈ రెండు చోట్ల జరిగితే ఏబి, ఇక్కడ జరగలేదు అంటే మన దగ్గర అసలు ఎలాంటి ప్రతిజనకాలు లేవు కదా, ఏమీ లేకపోతే ఓ రక్తవర్గం, ఓ పాజిటివ్. ఇక్కడ కూడా జరగలేదు అనుకో ఓ నెగిటివ్. అసలు ఎక్కడా గుచ్చీకరణం జరగకపోతే ఓ నెగిటివ్ అండి. మూడు చోట్ల జరిగితే ఏబి పాజిటివ్, ఈ రెండు చోట్ల జరగకపోతే ఏబి నెగిటివ్. సో ఇది ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. చూడండి, మనకి రక్తవర్గాల ప్రాముఖ్యత తీసుకున్నట్లయితే దాత ప్రతిజనకం రకాన్ని గ్రహీత ప్రతిదేహానికి ప్రధానంగా పరిగణిస్తారండి. ఇంపార్టెంట్ చెప్పాం కదా, రక్త మార్పిడి ప్రక్రియలో దాత రక్తం యొక్క ప్రతిజనకాన్ని గ్రహీత ప్రతిదేహంతో పరిగణలోకి తీసుకుంటారు. ఓకేనా. తర్వాత ఈ ఓ గ్రూప్ రక్తం వారు ఎవరికైనా రక్తం ఇవ్వచ్చు. దాన్ని ఓ గ్రూప్ వ్యక్తులు విశ్వదాతలు, యూనివర్సల్ డోనర్ అంటారు. ఏబి రక్త వర్గం వాళ్ళు ప్రతిదేహాలు ఉండవు కాబట్టి ఎవరి నుంచి అయినా రక్తం తీసుకోవచ్చు, వీళ్ళు విశ్వగ్రహీతలు అంటారు. నెక్స్ట్ చెప్పే మనం ఆర్హెచ్ ప్రతిజన రక్త వర్గానికి సంబంధించి చెప్పినాం. కార్ల్ ల్యాండ్ స్టేనరు, అలెగ్జాండర్ ఎస్ వేనరు, రీసిస్ కోతి, మకాక మలట్ట అనేటువంటి కోతిలో ఎర్ర రక్త కణాల మీద ఆర్హెచ్ ప్రతిజనకాన్ని కనుక్కున్నాడు. ఆ తర్వాత మానవుడిలో కూడా దీన్ని గుర్తించారు. ఈ కారకం దీనికి ఇంకో పేరు ఉంటుందో చెప్పినాం, డి ప్రతిజనకం అని చెప్పినాం. ఈ డి ప్రతిజనకం కలిగిన వ్యక్తులను ఆర్హెచ్ పాజిటివ్ అంటారు. మరి ఆర్హెచ్ లేదా డి ప్రతిజనకం లేని వాళ్ళని ఆర్హెచ్ నెగిటివ్ అంటారు, రుణాత్మక వ్యక్తులు అంటారు. మరి ఇది జనరల్గా ఏంటంటే దీనికి ప్రతిదేహాలు మన శరీరంలో ఉత్పత్తి కావండి, గుర్తుపెట్టుకోండి. మనకి ప్రతిజనకాలు అనేటటువంటివి ఆర్హెచ్ ప్రతిజనకం ఉంటుంది, కానీ దీనికి వ్యతిరేకంగా ఉండే ఆర్హెచ్ ప్రతిదేహం మన శరీరంలో తయారు కాదు. ఎందుకంటే తయారైతే మళ్ళీ గుచ్చీకరణం జరిగింది కదా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఆర్హెచ్ కారకం యొక్క జన్యు నియంత్రణ అండి. సో దీనికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేది మనకి మానవుడిలో ఆర్హెచ్ కారకాన్ని నియంత్రించే మూడు వేరు జాతుల జన్యు యుగ్మ కల్పాలు ఉంటాయని చెప్పాం. ఇది ఓటో క్రోమోజోమ్ మీద ఉంటాయి. 3 యుగ్మ కల్పకాలు ఉంటాయని చెప్పాం కదా. ఈ 3 కూడా మనకి IA, IB, IO అని చెప్పాం కదా. ఈ 3 యుగ్మ కల్పకాలు ఎక్కడ ఉంటాయంటే 1వ క్రోమోజోమ్ మీద ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. 1వ క్రోమోజోమ్ మీద ఉంటాయి ఇవి. అయితే రక్తవర్గాలకు సంబంధించినటువంటి ఒక జత జన్యువులు 9వ క్రోమోజోమ్ మీద ఉంటాయని ఇంతకుముందే చెప్పినాం మనం. ఇక చూడండి, ఇవి 9వ క్రోమోజోమ్ మీద ఉంటాయని చెప్పినాం. రక్తవర్గాలకు సంబంధించినటువంటి జన్యువులు అనేవి మనకి 9వ క్రోమోజోమ్ మీద ఉంటాయని చెప్పినాం. కానీ ఆర్హెచ్ కారకానికి సంబంధించినటువంటి జన్యువులు అనేవి మనకి 1వ క్రోమోజోమ్ మీద ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఆర్హెచ్ కారకానికి సంబంధించినటువంటి జన్యువులు 1వ క్రోమోజోమ్ మీద ఉంటే రక్తవర్గాలకు సంబంధించినటువంటి జన్యువు మనకి 9వ క్రోమోజోమ్ మీద ఉంటుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి రక్తవర్గాల నియంత్రణ వివరించడానికి మనకి ఒక సిద్ధాంతాలు అనేవి ఉన్నాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి సిద్ధాంతాలు తీసుకున్నట్లయితే మనకి 2 సిద్ధాంతాలు ఉంటాయి. అవేంటి అంటే ఫిషర్ పరికల్పన, ఇంపార్టెంట్.
ఆర్ఏ ఫిషర్ అనే శాస్త్రవేత్త RH కారకం అనువంశికతను వివరించడానికి మిథ్యా యుగ్మ వికల్పకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతాడు. మిథ్యా యుగ్మ వికల్పకాలకు సంబంధించినటువంటి RH కారకం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతాడు. ఫిషర్. ఇతను ప్రతిపాదించింది ఫిషర్. మరి ఈ సిద్ధాంత ప్రకారం ఏంటంటే 3 స్వతంత్ర జన్యువులు RH కారకాన్ని నియంత్రిస్తాయి. అంటే RH కారకం ఎట్లా వచ్చింది అనేటటువంటిది చెప్పేటటువంటి థియరీ అండి ఇది. అంటే మనకి కొంతమందిలో RH కారకం ఉంది, కొంతమందిలో లేదు కదా. మరి దానికి కారణం ఏంటంటే ఈ ఫిషర్ పరికల్పన ఒక హైపోథీసిస్ చెప్పిండు. అదేంటి అంటే మిథ్యా యుగ్మ వికల్పక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం 3 స్వతంత్ర జన్యువులు RH కారకాన్ని నియంత్రిస్తాయి. అవి ఏంటి అంటే CDE. ఇంపార్టెంట్ అండి. C అనే జన్యువు, D అనే జన్యువు, E అనే జన్యువులు మనకి ఈ 3 దేనికో ఉపయోగపడతాయంటే RH కారకాన్ని నిర్దేశిస్తాయంట. మరి ఈ 3 జన్యువులు స్వతంత్ర జన్యువులే అయినప్పటికీ ఒక జన్యువు యుగ్మ వికల్పకాలుగా ప్రవర్తిస్తూ RH కారకం అనువంశికతలో పాల్గొంటాయి. సో చూడండి, ఈ 3 జన్యువులు వేరువేరే, అంటే దేనికి దానికి స్వతంత్రంగా ఉన్నప్పటికీ కూడా ఇది RH కారకం రావడానికి మాత్రం ఈ 3 యూనిటీగా ఉంటాయి. అందుకే వీటిని ఏమంటున్నారంటే మిథ్యా యుగ్మ వికల్పకాలు అంటున్నారు. సూడో ఎల్లీల్స్ అంటారు వీటిని. అంటే కొంతమంది చూడండి బ్రదర్స్ కాకపోయినా కానీ బ్రదర్స్ లాగా ఉంటారు. వాళ్ళు నిజమైన బ్రదర్సా? కాదు. కానీ ఇక్కడ కూడా అంతే. ఇవి ఒక లక్షణానికి సంబంధించినటువంటి జన్యువులు కాకపోయినప్పటికీ కూడా, యుగ్మ వికల్పకాలు కాకపోయినప్పటికీ కూడా యుగ్మ వికల్పకాలంతా సన్నిహిత్యంగా ఉంటాయి ఇవి. కాబట్టి వీటిని ఏమంటారంటే మిథ్యా యుగ్మ వికల్పకాలు, సూడో ఎల్లీల్స్ అంటారండి. ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే సూడో ఎల్లీలిజం అంటారు. మిథ్యా యుగ్మ వికల్పకత అని పిలుస్తారు. మరి ఇక్కడ చూడండి, RH జన్యువులు బహిర్గత రూపాలు C, D, E అండి, పెద్ద అక్షరాలతో చూపిస్తారు. అంతర్గత రూపాలని CDE అనే స్మాల్ లెటర్లతో చూపిస్తారు ఇక్కడ. మరి ఇక్కడ వివిధ వ్యక్తుల్లో 1వ క్రోమోజోమ్ మీద ఉంటాయని చెప్పాను కదా. ఈ సమజాత క్రోమోజోముల పైన 1వ సమజాత క్రోమోజోమ్ ఇది. ఇట్లా ఈ 1వ సమజాత క్రోమోజోమ్ మీద మనకి ఈ జన్యువులు 3 జన్యువులు, ఇప్పుడు 2 క్రోమోజోములు ఉన్నాయి కదా, ఈ రెండింటి మీద ఆల్టర్నేటివ్గా మనకి ఎట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నప్పుడు CDE. సో ఇట్లా మళ్ళీ ఇటు పక్కన స్మాల్ C, స్మాల్ D, స్మాల్ E ఎట్లా. సో ఈ కాంబినేషన్లు ఎక్కడ ఇచ్చిండు మనకి చూడండి. ఈ కాంబినేషన్లో CDE, ఒకటి క్యాపిటల్, ఒకటి స్మాల్, ఆల్టర్నేటివ్గా కానీ ఇట్లా మనకి అన్ని రకాలైనటువంటి కాంబినేషన్లు ఇచ్చాడు ఇక్కడ. ఈ విధంగా జన్యు రూపాలు ఉంటాయి RH క్రోమోజోములకు సంబంధించి, RH రక్తవర్గానికి సంబంధించి. ఇక్కడ ఎన్ని రకాల ఉన్నా కానీ D జన్యువు మాత్రమే RH అనువంశికతలో ప్రధానమైన పాత్ర వహించిందండి. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. RH రక్తవర్గం ఏర్పడటంలో ఫిషర్ పరికల్పన ప్రకారం ఏ జన్యువు ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అంటే D జన్యువు అండి. ఇంపార్టెంట్ ఇది. అయితే తల్లిదండ్రుల జన్యు రూపాల్లో D ఒకటి ఉంటే కూడా వాళ్ళకి RH పాజిటివ్ ఉంటుందండి. ఇప్పుడు చెప్పాం కదా మనకి ఈ 3 జన్యువులు ఉంటాయని చెప్పాము. CDE 3 జన్యువులో D అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన. ఒక D ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పుట్టేటటువంటి పిల్లల్లో రక్తవర్గం అనేది తల్లిదండ్రులు ఒకళ్ళకి D అనే జన్యువు ఉన్న, క్యాపిటల్ D ఉన్న, వాళ్ళు పుట్టే పిల్లల్లో RH పాజిటివ్ ఉంటారు వాళ్ళు. తర్వాత అంతర్గత జన్యువులో D 2 ఉన్నట్లయితే, 2 D స్మాల్ Dలు ఉన్నట్లయితే వాళ్ళు నెగిటివ్గా ఉంటారు వాళ్ళు. సో ఇది దీనికి సంబంధించిందండి ఈ సిద్ధాంతం, ఇంపార్టెంట్. నెక్స్ట్ వీనర్ పరికల్పన. ఈ వీనర్ ఇంకో పరికల్పన చెప్పాడు. అదేంటి అంటే ఇతను RH ఒక లోకస్లో 8 యుగ్మ వికల్పకాలు ఉంటాయని చెప్పిండు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వీనర్ చెప్పిన దాని ప్రకారం 8 యుగ్మ వికల్పకాలు ఉంటాయని చెప్పాడు. ఫిషర్ ప్రకారం 3 యుగ్మ వికల్పకాలు ఉంటాయని చెప్పాడు. అవేంటి అంటే R1, R2, R0, R2, స్మాల్ r, స్మాల్ r1, స్మాల్ r2, RY. సో ఇట్లా మనకి 8 యుగ్మ వికల్పకాలు ఒక లోకస్లో ఉంటాయని చెప్పాడు ఇతను, వీనర్ చెప్పినటువంటి ప్రకారం. వీనర్ చెప్పినటువంటి ప్రతివాదన ప్రకారం ఒక లోకస్లో ఎన్ని యుగ్మ వికల్పకాలు ఉంటాయి అంటాడండి? 8 యుగ్మ వికల్పకాలు ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ దీంట్లో ఒక బహిర్గత R యుగ్మ వికల్పకాలని R1, R2, తర్వాత R0, R2 కలిగినటువంటి జన్యు రూపాలు RH ధనాత్మక రూపాన్ని కలిగి ఉంటాయి. క్యాపిటల్ R ఉన్నటువంటి కాంబినేషన్లో ఉన్నాయి మొత్తం కూడా ధనాత్మక రక్తవర్గం ఉంటాయని చెప్పాడు. RH పాజిటివ్ ఉంటుందని చెప్పాడు. తర్వాత స్మాల్ r ద్వంద్వ రూపాలు ఉన్నటువంటి మొత్తం కూడా స్మాల్ r ఈ కాంబినేషన్లో ఉంటే RH నెగిటివ్ రక్తవర్గం ఉంటుందని చెప్పాడండి. కానీ ఇతను ఈ సిద్ధాంతం అంతా యాక్సెప్ట్ చేయలేదు.
కాబట్టి ఫస్ట్ చెప్పినటువంటి ఫిషర్ చెప్పిందే ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిసిస్ అండి, ఇది ఇంపార్టెంట్. దీనికి ఇంకో పేరు ఏంటంటే HDNB, హ్యూమోలైటిక్ డిజార్డర్ ఆఫ్ న్యూ బార్న్ అంటారండి. హ్యూమోలైటిక్ డిజార్డర్ ఆఫ్ ద న్యూ బార్న్ ఫేటస్, అప్పుడే పుట్టినటువంటి శిశువులో వచ్చేటటువంటి వ్యాధి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిసిస్ అంటారు. సో ఇది RH కారకం యొక్క ఇన్కంపాక్టబిలిటీ వలన జరిగింది. సో ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక RH నెగిటివ్ ఉన్నటువంటి పాజిటివ్ ఉన్నటువంటి ఒక పురుషుడు RH నెగిటివ్ ఉన్నటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళకు పుట్టేటటువంటి శిశువులో RH పాజిటివ్ ఉన్నటువంటి శిశువు తల్లి గర్భంలో పెరుగుతాడు. తల్లి గర్భంలో RH శిశువు పెరుగుతాడు. మరి పెరిగేటప్పుడు ఇప్పుడు ఏంటి అంటే శిశువులో RH ప్రతిజనకాలు ఉన్నాయి. RH పాజిటివ్ అంటే RH ప్రతిజనకాలే కదా. మరి RH ప్రతిజనకాలు అనేవి శిశువు గర్భంలో ఉన్నాయి. సో మరి అయితే శిశువు చుట్టూ కూడా మనకి శిశువుకి తల్లి గర్భానికి రక్తాన్ని మధ్య కాంటాక్ట్ ఉండదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ డెలివరీ అయ్యేటప్పుడు ఆ జరాయువు ఏదైతే ఉందో ప్లాసెంటా అది రప్చర్ అయిపోవటం వల్ల ఈ RH ప్రతిజనకాలు తల్లి గర్భంతో కొంచెం కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయిన తర్వాత ఏమైందంటే మరి ఆ తల్లి గర్భంలో RH ప్రతిజనకాలు టచ్ అవ్వగానే ప్రతిజనకాలు లేవు కాబట్టి ఈ RH ప్రతిజనకాలు వెంటనే ఆపోజిట్గా RH ప్రతిదేహాలు తయారవుతాయి తల్లి గర్భంలో. ఓకే, ఈ RH ప్రతిదేహాలు తయారయ్యి అట్లా ఉంటాయి. మరి ఎందుకంటే తల్లిలో RH ప్రతిజనకాలు లేవు కాబట్టి ఆమెకేం ఇబ్బంది లేదు. కాబట్టి RH ప్రతిదేహాలు తయారయ్యి అట్లా ఉంటాయి. మళ్ళీ రెండోసారి ప్రెగ్నెన్సీలో మళ్ళీ శిశువులో మళ్ళీ RH పాజిటివ్ ఉన్నటువంటి శిశువు తల్లి గర్భంలో పెరుగుతుంటే ఈ ఆల్రెడీ తయారై ఉన్నటువంటి RH ప్రతిదేహాలు ఆ శిశువు లోపలికి పోయి ఆ ప్రతిజనకాలతో కలిసి గుచ్చీకరణం జరిగితే ఆ శిశువు చనిపోయే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిసిస్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. RH పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి RH నెగిటివ్ ఉన్నటువంటి స్త్రీతోటి వివాహం జరిగితే మొదటి సంతానంలో ఏం కాదు. డెలివరీ టైంలో బేబీ బయటకు వచ్చేటప్పుడు ఆ రప్చర్ అవటం వల్ల ప్రతిజనకాలు తల్లి బ్లడ్ తోటి కాంటాక్ట్ అవటం వల్ల తల్లి బ్లడ్లో యాంటీబాడీస్ తయారవుతాయి. అప్పటి నుంచి మళ్ళీ ఇంకోసారి ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే మళ్ళీ ఆల్రెడీ తల్లిలో ప్రతిదేహాలు ఉన్నాయి కాబట్టి శిశువులో ప్రతిజనకాలు ఉన్నాయి కాబట్టి రెండు కలిసి గుచ్చీకరణ జరిగితే శిశువు చనిపోయే అవకాశం ఉంటుంది, రక్త కణాలు విచ్ఛిన్నం అయిపోవటం. దాన్ని ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిసిస్ అంటారు. ఇది ఎక్కువగా రెండోసారి శిశువు పుట్టేటటువంటి సందర్భంలో జరిగింది. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ సో ఇది రాకుండా ఉండాలంటే IgG రకమైనటువంటి యాంటీబాడీస్ని తల్లి గర్భంలో ఎక్కిస్తారు. అంటే డెలివరీ జరిగిన తర్వాత వెంటనే ఎలాంటి ప్రతిదేహాలు ఎక్కియాలంటే IgG రకానికి చెందినటువంటి యాంటీబాడీస్ ఎక్కియాలని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ సహబహిర్గతత్వం. ఇప్పుడు చెప్పానండి నేను. సహబహిర్గతత్వం అంటే మనం ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇది మొత్తం కూడా సహబహిర్గతత్వం అంటే చెప్పినాం మనం ఇంతకుముందు. బఠానీ మొక్కలు తీసుకుంటే బఠానీ మొక్కల్లో ఒక పొడవు మొక్కను తీసుకున్నాము, పొడవుది. తర్వాత ఒక పొట్టి మొక్కను తీసుకున్నాము. ఈ పొట్టి లక్షణానికి సంబంధించింది స్మాల్ టీ, పొడవు లక్షణానికి సంబంధించింది క్యాపిటల్ టీ. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక జన్యువు వచ్చింది క్యాపిటల్ టీ, దీనికి సంబంధించినటువంటి ఒక జన్యువు వచ్చింది స్మాల్ టీ. ఇవి రెండు కలిస్తే మనకి F1 తరంలో క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చినటువంటి మొక్క వచ్చింది. అంటే ఏంటి, అన్ని పొడవుగానే ఉన్నాయని చెప్పిన. అంటే ఒక పొడవు మొక్కని పొట్టి మొక్కని సంకరణం చేస్తే మొదటి తరంలో మొత్తం కూడా ఏ లక్షణం ఉంది, ఈ జనక తరంలో ఉన్నటువంటి రెండిట్లో ఒక లక్షణం వచ్చింది. సో దీన్ని ఏమన్నారంటే సంపూర్ణ బహిర్గతత్వం అన్నారు. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి జన్యువు ఉన్నప్పటికీ కూడా దానిలాగే ఉంది కాబట్టి సంపూర్ణ బహిర్గతత్వం. తర్వాత అసంపూర్ణ బహిర్గతత్వం అంటే ఇది కూడా ఇంతకుముందు చెప్పాను నేను. దీంట్లో ఏంటి, మెరాబిలస్ జలాబా అనేటటువంటి మొక్కల్లో ఎరుపు పుష్పాలు ఉన్నటువంటి మొక్కని తెలుపు పుష్పాలు ఉన్నటువంటి మొక్కతోటి మనం క్రాసింగ్ చేస్తే F1 తరంలో పింక్ కలర్లో ఉన్నటువంటి కానీ లేకపోతే బ్లూ కలర్ పింక్ కలర్లో ఉన్నటువంటి పూలు వచ్చినాయి. అంటే ఏంటి, రెండింటికంటే డిఫరెంట్గా ఉన్నటువంటి కలర్ వచ్చింది. దీన్ని ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటారు, అసంపూర్ణ బహిర్గతత్వం. ఇది సంపూర్ణ బహిర్గతత్వం బఠానీ మొక్కల్ని. కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే రక్త వర్గాలు ఏంటంటే సహబహిర్గతత్వం అంటున్నది. దీన్ని సహబహిర్గతత్వం, కో డామినెన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ
ఇప్పుడు రెండు ఏ రక్త వర్గానికి సంబంధించినటువంటి జన్యువులు, బి రక్త వర్గానికి సంబంధించినటువంటి జన్యువులు ఉన్నాయి. అంటే ఒక ఏ రక్త వర్గం కలిగినటువంటి పురుషుడు బి రక్త వర్గం కలిగినటువంటి స్త్రీతోటి వివాహం జరిగితే వాళ్ళకు పుట్టేటటువంటి పిల్లలు ఏబి రక్త వర్గాన్ని కలిగి ఉంటారు. F1 జనరేషన్లో ఏ రక్త వర్గం కలిగినటువంటి తండ్రి బి రక్త వర్గం కలిగినటువంటి తల్లి వాళ్ళకు పుట్టిన పిల్లలు ఏబి రక్త వర్గాన్ని కలిగి ఉంటారండి. ఇప్పుడు అంటే ఏ రక్త వర్గానికి సంబంధించినటువంటి రెండు జన్యువులు, దీంట్లో ఒక జన్యువు వచ్చింది. తర్వాత బి రక్త వర్గానికి సంబంధించినటువంటి రెండు జన్యు రూపాలు IBIB, దీని నుంచి ఒక జన్యువు వచ్చింది. రెండు కలిస్తే F1 తరంలో IAIB అంటే ఏంటి, ఈ రెండు జన్యువులు కూడా ఇక్కడ సమానంగా బహిర్గతం అయినాయి. సో కాబట్టి ఇది సహబహిర్గతత్వం అంటున్నారు. సో తర్వాత మళ్ళీ F1 జనరేషన్ని మళ్ళీ మనం కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఏంటి, ఈ IAIB ఏబి రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు, ఓకేనా. ఈ ఏబి రక్త వర్గం కలిగినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ ఇద్దరు అదే రక్త వర్గం కలిగినటువంటి ఇంకో వ్యక్తికి ఇచ్చి మళ్ళీ పెళ్లి చేస్తే వాళ్ళకు పుట్టేటటువంటి సంతానం ఎట్లా ఉంటుంది, సేమ్ మనం బఠానీ మొక్కల్లో చేసినటువంటిది. F2 జనరేషన్ పొడిగిస్తున్నాం. ఇట్లా చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఏ రక్త వర్గం కలిగిన వాళ్ళు ఒకటి, బి రక్త వర్గం కలిగినటువంటి వాళ్ళు ఒకళ్ళు, ఏబి రక్త వర్గం కలిగిన వాళ్ళు ఇద్దరు. సో కాబట్టి 1:2:1 వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ దృశ్య రూప నిష్పత్తి 1:2:1, జన్యు రూప నిష్పత్తి 1:2:1. సో కాబట్టి రెండు సేమ్ వచ్చిందండి. కాబట్టి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, సహబహిర్గతత్వంలో కానివ్వండి, అసంపూర్ణ బహిర్గతత్వంలో కానివ్వండి, జన్యు రూప నిష్పత్తి దృశ్య రూప నిష్పత్తి రెండు సేమ్ ఉంటాయి. అసంపూర్ణ బహిర్గత ఇన్కంప్లీట్ డామినెన్స్లో కానివ్వండి, లేకపోతే సహబహిర్గతత్వం కో డామినెన్స్లో కానీ రెండిట్లు కూడా దృశ్య రూప నిష్పత్తి జన్యు రూప నిష్పత్తి రెండు సేమ్ 1:2:1 ఉంటాయి. కానీ సంపూర్ణ బహిర్గతత్వం బఠానీ మొక్కలో దృశ్య రూప నిష్పత్తి 3:1 ఉంటుంది, జన్యు రూప నిష్పత్తి 1:2:1 ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో చిన్న టాపిక్ ఉంది, ఇంకో ఇదిగోండి చూడండి, ఇది అయిపోద్దండి. బహుళజన్యు అనువంశికత. బహుళజన్యు అనువంశికత అంటే చూడండి, ఇక్కడ జనరల్గా మనకి ఏదైనా ఒక లక్షణానికి సంబంధించి అనేక జన్యువులు ఉంటాయని చెప్పిన ఇంతకుముందు. ఫర్ ఎగ్జాంపుల్ రక్త వర్గానికి సంబంధించి ఒక జన్యువుకి మనకి IA, IB, IO అనేటటువంటి ఒకటి కంటే ఎక్కువ జన్యువులు ఉంటాయని చెప్పిన. అంటే ఒక జన్యువుకి ఒకటి కంటే ఎక్కువ యుగ్మ కల్పకాలు ఉంటాయని చెప్తే దాన్ని బహుళ యుగ్మ కల్పాలని చెప్పిన. కానీ అనేక జన్యువులు కలిసి ఒక లక్షణాన్ని కంట్రోల్ చేస్తాయండి. ఒకటి కంటే ఎక్కువ జన్యువులు, బహుళ జన్యువులు ఒకే లక్షణాన్ని కంట్రోల్ చేస్తాయి. సో దాన్ని ఏమంటారంటే బహుళజన్యు అనువంశికత అంటారు. అనేక జన్యువులు కలిసి ఒక లక్షణాన్ని నిర్ణయించినట్లయితే, అనేక జన్యువులు ఒక సమూహంగా ఏర్పడి ఒక లక్షణాన్ని నియంత్రిస్తే దాన్ని బహుళజన్యు అనువంశికత అంటారు. ఓకేనా. సో దీంట్లో మరి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, మానవ చర్మానికి సంబంధించినటువంటి రంగు అండి. మరి ఎగ్జాంపుల్ అడుగుతారు, బహుళజన్యు అనువంశికత ఎగ్జాంపుల్ అంటే చర్మం రంగు, ఎత్తు, బరువు, తర్వాత తెలివితేటలు. ఇవి గుర్తుపెట్టుకోండి. చర్మం రంగు, ఎత్తు, బరువు, మేధాశక్తి ఇవన్నీ కూడా బహుళజన్యు అనువంశికతకి ఉదాహరణ. ఇక్కడ చూడండి, మానవ చర్మ వర్ణానికి సంబంధించింది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇది సింపుల్గా అయిపోద్ది, తొందరగా చెప్దాం. మానవుడి చర్మంలో మెలనిన్ అనేటటువంటిది ఉంటుంది కదా, పిగ్మెంట్. ఆ మెలనిన్ అనేటటువంటి వర్ణద్రవ్యం ఏం చేసిద్ది అంటే మన చర్మ రంగుని డిసైడ్ చేసిద్దండి మెలనిన్ అనేది. ఈ మెలనిన్ సంపూర్ణంగా ఉత్పత్తి అయితే చర్మం నల్లగా ఉంటుంది. మెలనిన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండలో బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్కిన్ ఎందుకు నల్లగా ఉంటుంది అంటే వాళ్ళ చర్మంలో మెలనిన్ ఏర్పడి ఎండ నుంచి చర్మాన్ని రక్షించడం, శరీరాన్ని రక్షించడం కోసం నల్లగా మారుతుంది అది. సో కాబట్టి మెలనిన్ సంపూర్ణంగా ఏర్పడితే వాళ్ళు నల్లగా ఉంటారు, బ్లాకర్స్. తర్వాత అట్లా కాకుండా తెల్లగా ఉంటారు కొంతమంది, వాళ్ళని ఆల్బినో అంటారు. అంటే వాళ్ళలో ఆ మెలనిన్ అనేది ఉత్పత్తి కాకపోతే వాళ్ళు వైట్ లేదా తెలుపులో ఉంటారు, వాళ్ళని ఆల్బినోలు అంటారు. ఓకేనా. మరి ఇప్పుడు కనీసం 2 లేదా 3 జతల జన్యువులు కలిసి మెలనిన్ సంశ్లేషణ నియంత్రిస్తాయండి. సో ఇక్కడ మనకి మెలనిన్ అనేటటువంటి ఉత్పత్తి అనేటటువంటి ఒక లక్షణాన్ని 1, 2, 3, 4 జన్యువులు కలిసి ఒకే లక్షణాన్ని నియంత్రిస్తాయి. ఈ మెలనిన్ ఏర్పడటం అనేటటువంటి లక్షణాన్ని 3 జన్యువులు నియంత్రిస్తున్నాయి ఇక్కడ. అంటే ఒకటి కంటే ఎక్కువ జన్యువులు ఒకే లక్షణాన్ని నిర్ణయిస్తున్నాయి కాబట్టి దీన్ని బహుళజన్యు అనువంశికత అంటున్నారు. సో ఇక్కడ చూద్దాం మనం. 1913లో డావెన్పోర్ట్ నీగ్రో, నలుపు రంగులో ఉన్నటువంటి నీగ్రోకి ఒక తెలుపు రంగులో ఉన్నటువంటి ఆల్బినోకి
మ్యారేజ్ చేసి వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూశాడండి. ఏబిసి అనే 3 బహిర్గత జన్యువులు ఒక్కొక్కటి కొంత నిర్ణీత పరిమాణంలో మెలనిన్ తయారు చేస్తాయండి. ఇక్కడ చూడండి, మనకి ఈ మెలనిన్ అనే పదార్థం తయారు చేసే జన్యువులు ఏంటి అంటే ఏబిసి అనే 3 బహిర్గత జన్యువులు. ఈ 3 జన్యువులు ఏం చేస్తాయంటే ఇవి 3 కలిసి మెలనిన్ తయారు చేస్తాయి. ఓకేనా. మరి ఈ 3 జన్యువులు పూర్తి స్థాయిలో ఉంటే అప్పుడు మెలనిన్ బాగా తయారయ్యి చర్మం బాగా డార్క్ కలర్లో ఉంటుంది. బాగా నల్లగా ఉన్న వాళ్ళలో మనకి 3 జన్యువులు బాగా స్ట్రాంగ్గా ఉన్నాయని అర్థం అండి. ఓకే, అందువల్ల వీటిని ఏమంటారంటే ఇలాంటి జన్యువు వర్ణక జన్యువులు అంటారు. ఇంపార్టెంట్ అండి. మెలనిన్కి సంబంధించినటువంటి 3 జన్యువులు అనేవి ఎక్కువ మోతాదులో పూర్తి స్థాయిలో ఉంటే వాళ్ళకి చర్మం నల్లగా ఉంటుంది. అప్పుడు ఆ జన్యువులు ఏమంటారంటే వర్ణక జన్యువులు అంటారు. తర్వాత వీటి అంతర్గత రూపాలైనటువంటి రెసిడ్యూ ఫార్మ్స్ తీసుకున్నట్టు మెలనిన్ తయారీకి సహకరించవు. అంటే ఇదే జన్యువులు అంతర్గతంగా ఉన్నట్లయితే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి రూపంలో ఉంటే ఇవేం చేస్తాయంటే తయారు చేయవు, మెలనిన్ తయారు చేయవు. అందుకని వీళ్ళు తెల్లగా ఉంటారు. ఇలాంటి జన్యువులు ఏంటంటే తటస్థ జన్యువులు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవి తటస్థ జన్యువులు. వర్ణక జన్యువులు ఏంటి అంటే ఏబిసి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బిసి అనేవి వర్ణక జన్యువులు. ఇవి తటస్థ జన్యువులు, తయారు చేయవు ఇవి. ఓకేనా. దీన్ని చూస్తే మనకు అర్థమైపోద్ది. ఓకేనా. ఇప్పుడు స్మాల్ ఏ, బిసి 3 ఉంటే వాళ్ళు ఆల్బినోలు. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఉంటే వాళ్ళు ఏంటి అంటే నలుపు రంగులో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనకి చెప్పాం కదా, ఒక్కో దానికి 2 రూపాయలు ఉంటాయని చెప్పాం. ఇప్పుడు ఏబిసి అని 3 జన్యువులు అని చెప్పినప్పుడు ఏఏ, బిబి, సిసి ఇవి కూడా అంతే స్మాల్. ఏఏ, బిబి, సిసి. ఓకేనా. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక నలుపు వర్ణం ఉన్నటువంటి నీగ్రో పురుషుడికి తెలుపు వర్ణంలో ఉన్నటువంటి ఆల్బినో యువతికి పెళ్ళి అయితే మరి నీగ్రో నలుపు సంబంధించినటువంటి వాళ్ళు మనకి చెప్పిన మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే అని చెప్పిన క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సిలో ఏఏ, బిబి, సిసి. ఓకేనా. 3 2 6 జన్యువులు ఉన్నాయని చెప్పిన. ఇక్కడ అదేవిధంగా ఆల్బినోకి సంబంధించినటువంటి లేడీలో ఏఏ, బిబి, సిసి స్మాల్ సీలు. సో వీటికి సంయోగ బీజాలు ఏర్పడితే ఇక ఒక్కొక్కటి వచ్చింది, ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. ఈ 2 కూడా కలిస్తే మళ్ళీ F1 తరం వచ్చింది. ఈ F1 తరంలో చూడండి, ఇక్కడ నలుపు వర్ణము లేతని ఏది ఆల్బినో రంగు ఉన్నటువంటి వాళ్ళకి పుట్టిన పిల్లలు చామన్ ఛాయ రంగులో ఉన్నారంట. వీళ్ళని మలట్టోలు అంటారంట. అర్థమైంది కదా, మలట్టోలు అనేవాళ్ళు పుట్టారు. మరి ఈ మలట్టోలు అనేటటువంటి వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళలో ఈ జనరేషన్ని మనం తర్వాత కంటిన్యూ చేసినట్లయితే, అంటే మలట్టోలో ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ అలాంటి వాళ్ళతోటి మళ్ళీ వివాహం చేస్తే తర్వాత తరంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి కాంబినేషన్స్ రావటం జరిగింది. అంటే గాఢ నలుపు, సుమారు నలుపు, చామన ఛాయ, సుమారు తెలుపు, పూర్తి తెలుపు. సో ఇట్లా మనకి ఎన్ని రకాలైనటువంటి 7 రకాలైనటువంటి కాంబినేషన్స్ అనేవి వచ్చినాయి వీళ్ళకి. అంటే వీళ్ళలో మళ్ళీ వీళ్ళకి మ్యారేజ్ చేసినప్పుడు తర్వాత జనరేషన్లో ఈ రకాలైనటువంటి F2 తరంలో మనకి ఇన్ని వచ్చారు. అంటే చూడండి, ఇక్కడ మనకి ఏఏబిబిసిసి దీని గాఢత బాగా ఎక్కువగా ఉన్నట్లయితే నలుపు బాగా ఎక్కువ ఉంటుంది. గ్రాడ్యువల్గా దీని యొక్క ఈ గాఢత అనేది తగ్గుతూ ఉంటే, అంటే తటస్థ వర్ణత జన్యువుల గాఢత తగ్గిపోతుంటే ఈ కలర్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిద్ది. అర్థమవుతుందా. సో ఇక్కడ చూడండి, ఏఏబిసి క్యాపిటల్ ఉంటే గాఢ నలుపు, ఇక్కడ ఒక సి వచ్చింది లాస్ట్లో. తర్వాత ఇంకో దాంట్లో ఈ సితో పాటు బి కూడా స్మాల్ అయిపోయింది, ఇంకో దాంట్లో బితో పాటు ఏ కూడా స్మాల్ అయిపోయింది. సో కాబట్టి ఏమైంది, బాగా డార్క్ కలర్ మొత్తం కూడా గ్రాడ్యువల్ కిందకి వచ్చేసరికి తెలుపుగా వస్తుంది. సో ఈ విధంగా మనకి 7 దృశ్య రూపాలు కలిగినటువంటి వ్యక్తులు అనేవాళ్ళు వస్తారు. వీళ్ళు చూసినప్పుడు మనకి బెల్లు ఆకారంలో గంట షేపులో కనిపించింది. దీన్ని ప్రమిత రేఖ లేదా సాధారణ రేఖ, నార్మల్ కర్వ్ అని చెప్తారండి. సో ఇది ఇట్లా మనకి బెల్లాకారంలో ఉంటుంది. ఇది 7 రకాలు, 1 2 3 4 5 6. ఓకేనా. ఇట్లా మనకి 7 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఇది మనకి బెల్లాకారంలో కనపడుద్ది. సో ఇది దీనికి సంబంధించిన చాప్టర్ అంటే మీకు మ్యాక్సిమం ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి నెక్స్ట్ ఇంకా ఉంది చాప్టర్ చాలా ఉందండి. ఇది మనకి జన్యు అపసవ్యతలు, తర్వాత సికిల్ సెల్ ఎనిమియా, క్రోమోజోమ్ సిండ్రోమ్స్,
తర్వాత జీను ప్రాజెక్టు, ఇవన్నీ చాలా ఉన్నాయి. తర్వాత సెషన్లో మళ్ళీ కలుసుకుందామండి. కొత్తగా చూసే ఆస్పిరెంట్స్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.